మామూలుగా ఎవరైనా 10th క్లాస్ పాస్ అయ్యారనుకోండి సైకిల్ కొనిస్తారు. మీ ఫాదర్ ఏంది బీర్ పోపిచ్చారు. ఆ రోజు ఈవినింగ్ మా అమ్మ చెప్పింది, జనరల్ గా లైఫ్ లో వచ్చి అందరూ బయట వెళ్ళి చెడిపోతారు, ఈ ఇంట్లో వచ్చి తన్నే చెడగొడుతున్నారు. మీ డివోర్స్ ప్రాసెస్ అనేది చాలా స్మూత్ గా జరిగిపోయిందని చెప్పారనమాట. బట్ ఫిజికల్ గా అంత స్ట్రగుల్ అవుతున్నారు, మెంటల్ గా కూడా స్ట్రగుల్ అవుతున్నారు. డివోర్స్ ఇష్యూ స్మూత్ గా క్లోజ్ అయినప్పుడు మీరు దేని వల్ల అంతలా బాధపడ్డారు? డివోర్స్ వచ్చి క్రైమ్ కాదు. నాకు భయం ఏముందంటే, నాకు ఒక కూతురు ఉంది, తనకు ఫ్యూచర్ ఏమవుద్ది. పెళ్లి చేసుకుంది మీరే కదా, లవ్ మ్యారేజే కదా అది. నేను కొంచెం పొరపాటు పట్టాను. నాకు మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆన్సర్ చెప్పండి దీనికి. ఒక ఫిజికల్ నీడ్ అనేది ఉంటుంది కదా సార్, దాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? మీరు ఫిజికల్ నీడ్ అంటే ఏమంటున్నారు? సెక్స్ గురించే మాట్లాడుతున్నాను. మీకు ఎవరు చెప్పారు నాకు సెక్స్ లేదని? ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? కంట్రోల్ చేయాలని అక్కర్లేదు నాకు. కావాలంటే సెక్స్ ఇస్ టూ. మిర్చి నుంచి ఒక్క చిన్న డైలాగ్. కన్ను రెప్పలు వాల్చకుండా చూడన్నా, దేవాగాడి కొడుకు తగ నరుకుతున్నా. మోహన్ బాబు గారు, ఆయన వాయిస్ కి ఇక్కడ కొన్ని కోట్ల మంది ఫ్యాన్. అవును, బట్ ఆయన మీ వాయిస్ కి ఫ్యాన్ అంట. అవును. ఏ సందర్భంలో అలా చెప్పారు? నీ గురించి చదివాను, నీ గురించి విన్నాను, అండ్ నువ్వు వచ్చే ఏది ఉంటే అది స్ట్రైట్ మాట్లాడేస్తావంట, అదన్నీ చెప్పారు. తర్వాత కొరటాల శివ గారిది ఫస్ట్ మూవీ, అది మెయిన్ విలన్ మీరే. మిమ్మల్ని పెట్టుకోవడానికి ఆయన ఎలాంటి హోంవర్క్ చేశారు? మీకు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి మిర్చి టైంకి? ఆ ఊళ్ళో ఒక మగాడు ఉంటే ఈ ఊళ్ళో కూడా ఒక మగాడు ఉన్నాడు. నేను చెప్పాను, ఈ డైలాగ్ మీరు పెడుతున్నారంటే నేను కన్ఫర్మ్గా ఈ సినిమా చేస్తానని. ప్రభాస్ గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది? చాలా ఫ్రెండ్లీ, అండ్ అంత పెద్ద స్టార్ అయినా అదన్నీ ఏం లేదు, హాయిగా ఉంటారు. నైట్ లైఫ్ తెలీదా మీకు? నేను నైట్ లైఫ్ ఎక్కడ చేయను. పార్టీలకు వెళ్తాను, పబ్బులకి. మీరు పబ్బులు ఇప్పుడు చూస్తున్నారు, నేను వెళ్ళిన పబ్బులు కానీ. ఇండస్ట్రీలో ప్రపోజల్స్ చాలా గట్టిగా వచ్చినాయి సంపత్ రాజుకి అని చెప్తారు. ఇట్స్ అ రాంగ్ వర్డ్. సంపత్ రాజుకు వచ్చిన ప్రపోజల్స్ ఫ్రెండ్షిప్ ప్రపోజల్స్ కాదు. అది డెఫినెట్గా వచ్చింది, బట్ సో ఐఎమ్ సింగిల్ బై చాయిస్. ఒక్క రిలేషన్ మాత్రం ఒక 2-3 ఇయర్స్ సంపత్ రాజు ప్రయత్నించాడు, ఎక్కడో అది కుదరలేదు. సో వాట్? హాయ్, హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై షో. మన షోలో ప్రతిరోజు ఒక గెస్ట్ రావడం, వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడం మనకి రెగ్యులర్గా జరిగేదే. అయితే ఈ క్రమంలోనే విలన్ సంపత్ రాజు గారిని మనం ఇంటర్వ్యూ అడగడం జరిగింది. బట్ ఆయన చాలా బిజీగా ఉండి స్టూడియోకి రాలేని రాజా, నేను సినిమా సెట్లో ఉన్నాను, మీరే సెట్కి వచ్చేయమన్నారు. సో ఇక్కడ శర్వానంద్ గారి సినిమా షూటింగ్ నడుస్తుంది, నారీ నారీ నడుము మురారి. పండక్కి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా సెట్లోనే మనకి సంపత్ రాజు గారు ఉన్నారు. బట్ ఇక్కడ చాలా క్యారీ వ్యాన్లు ఉన్నాయి. ఈ క్యారీ వ్యాన్లో సార్ ఎక్కడున్నారో కనుక్కొని మనం క్యారీ వ్యాన్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం రండి. అండ్ ఫైనల్గా సంపత్ రాజు గారి క్యారీ వ్యాన్ ఇక్కడ ఉంది, సార్ లోపల ఉన్నారు. సో మన కోసమే వెయిట్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి సార్కు సంబంధించిన సినిమాల గురించి, అలాగే ఆయన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాము రండి. హాయ్ సార్, నమస్తే. నమస్తే. నమస్తే సార్. కొంతమంది యాక్టర్స్ ఉంటారు, సో వాళ్ళు చాలా సినిమాలు చేస్తారు. బట్ ఆడియన్స్కి పరిచయం చేసేటప్పుడు పలానా సినిమా చేశారు, పలానా వాటితో నటించారు, ఇలా ఒక ఇంట్రడక్షన్ అవసరం. బట్ కొంతమంది ఉంటారు చాలా తక్కువ సినిమాలు చేస్తారు, లేదా చాలా తక్కువ సంవత్సరాలు కనిపిస్తారు. ఆ ఇంపాక్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు, బట్ మీ ఇంపాక్ట్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది. నేను అందుకే మీకు ఎలాంటి గట్టి ఇంట్రో కానీ అట్లాంటి ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ. అంటే ఎలా సార్ అంటే, ఒక ఆడియన్స్లో ఒక యాక్సెప్ట్నెస్ అనేది వస్తుంది. మా మనిషి, మాకు సంబంధించిన వ్యక్తి, ఆ రిలేటబుల్ థింగ్ అనేది మీకు చాలా త్వరగా వచ్చేసింది. మామూలుగా ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెద్ద స్టార్ సినిమాలో కనిపించాలి అని చెప్పి పరితపిస్తుంటారు. ఒక 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో అదృష్టం బాగుంటే పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తారు. బట్ మీ ఫస్ట్ మూవీ దమ్ము తెలుగులో, తర్వాత పంజా, తర్వాత మిర్చి, అంటే తెలుగులో బిగ్ స్టార్స్ ముగ్గురితో ఫస్ట్ 3 సినిమాలు చేశారు. ఎలా పాసిబుల్ అయింది? అది నాకు తెలిసి అది రాసి ఉంటుంది అనుకుంటా నాకు. సో
దమ్ వచ్చి నేను కన్ఫర్మ్ చేసేటప్పుడు నాకు అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా అని తెలియదు, ఎందుకంటే హీరో పేరు నేను అడగలే, వాళ్ళు చెప్పలే. ఓకే. బట్ నేను సరే కథ వింటానని చెప్పిన తర్వాత నేను జస్ట్ క్యారెక్టర్ విన్నాను. హ్మ్. బోయపాటి గారు మాట్లాడారు నాతో. సార్. మాట్లాడిన తర్వాత బ్రీఫ్ ఇచ్చారు. బ్రీఫ్ ఇచ్చి ఇలా ఉంది సంపత్, మీరు చేయండి, హ్మ్. బాగుంటుంది అని చెప్పారు. నేను తర్వాత అడిగాను, హీరో ఎవరంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నారు. హ్మ్. నేను అప్పుడు అనుకున్నా, సరే ఇది ఇంత సింపుల్ గా చెప్పేశారు ఆయన యాక్చువల్లీ. హ్మ్. బట్ నాకు తెలుసు అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే రీచ్, మళ్ళీ దానిది ఒక స్కేల్ ఎలా ఉంటుంది. అవును. నేను ఎప్పుడు ఆ సినిమా స్టార్ట్ చేశాను, ఆ స్కేలు మళ్ళీ ఆ రేంజ్ చూసాను ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. హ్మ్. సో అప్పుడే తెలుసు నాకు ఇది ఒక మంచి సినిమా అండ్ డెఫినెట్ గా ఒక మాస్ సినిమా ఉంటుందని. సార్. అండ్ తర్వాత ఆ సినిమా అయిన తర్వాత నేను పంజా చేసేటప్పుడు నాకు విష్ణువర్ధన్ డైరెక్టర్ తెలుసు. కన్నడ మూవీస్ వల్ల. విష్ణువర్ధన్ వచ్చి మన చెన్నై నుంచి తెలుసు నాకు. హ్మ్. సో విష్ణువర్ధన్ డైరెక్టర్ చెప్తున్నా. హ్మ్. 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 సో అతను వచ్చి నాకు ఏం చెప్పారంటే, ఇది ఒక ఒక డిఫరెంట్ అయిన ఒక సినిమా ట్రై చేస్తున్నా, అటెంప్ట్ చేస్తున్నాను నేను. సార్. అండ్ నువ్వు చేయాలంటే, నేను ఫస్ట్ మళ్ళీ అదే అడిగింది, ఎవరు హీరో అంటే పవన్ కళ్యాణ్. సరే ఓకే, రెడీ చేద్దాం. బట్ నాకు తెలిసి నాకు రికగ్నిషన్ వచ్చింది మిర్చి తర్వాత. సార్. ఎందుకంటే మిర్చి ఒక ఫుల్ లెంత్ రోల్ అవును. అండ్ ఎక్స్ట్రాడినరీ ఇంపాక్ట్ అయ్యే ఒక క్యారెక్టర్ అది. సార్. అండ్ నాకు తెలిసి ఈక్వల్ స్క్రీన్ స్పేస్ కాకుండా ఈక్వల్ వెయిటేజ్ క్యారెక్టర్ ఉన్న ఒక విలన్ ఉంటే యూజువలీ సినిమాకి అది ఒక పెద్ద బలం ఉంటుంది అండ్ ఒక పెద్ద ప్లస్ ఉంటుంది. అది అది నాకు దొరికి నేను అది చేశాను. అది ఇప్పుడు దాకా మీరు ఇంటర్వ్యూ చేసేదాకా ఇప్పుడు ఈ రోజు షూటింగ్ ఉన్నా. అంటే యాక్చువల్‌గా ఇప్పుడు షూటింగ్‌లో ఉన్నారని మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. మీలాంటి ఒక పెద్ద నటుడు షూటింగ్ చేస్తున్నారంటే క్యారీ వ్యాన్‌లో కొంచెం మంచి ఆ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఏసీ రూమ్‌లో హ్యాపీగా ఉంటారు. మేము వచ్చేలేకే ఒక లుంగీ కట్టుకొని, ఒక బనీన్ ఏసుకొని అచ్చ తెలుగు చెన్నై కాస్ట్యూమ్స్‌లో. అది నేను రిలాక్స్ ఎలా అవుతాను మళ్ళీ? మన ఇంట్లో ఎలా ఉంటామో అలాగే రిలాక్స్ అవ్వచ్చుగా. నేను ఇంట్లో ఇంకా ఇంకా షార్ట్స్ వేసుకొని, హ్మ్. మీరు నన్ను ఇంట్లో వచ్చి ఇంటర్వ్యూ చేసుంటే నేను యాక్చువల్ నా ఇంటిని శుభ్రంగా కడిగి ఇదన్నీ నేనే చేసేసుకుంటా. వంట కూడా చేసుకుంటా. సార్. అంటే మీరిందాక సినిమాలు చెప్పారు సార్. వాటి గురించి ప్రస్తావనకొస్తాను. దానికంటే ముందు మీ కెరీర్ విషయానికొస్తే, మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరు గూడా సినిమాలకు సంబంధించిన వాళ్ళు లేరు అని చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. మీ అమ్మగారు చాలా అపోజ్ చేసేవాళ్ళు అని జెప్పేసి అవన్నీ ఓకే. అంటే ఒక ట్రిగ్గర్ పాయింట్ ఎక్కడో ఉంటది గదా సార్! ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి, సినిమాల్లో నటించాలని. ఒక సినిమా చూసినప్పుడో, ఒక హీరోని చూసినప్పుడో, ఒక ఆర్టిస్ట్‌ని చూసినప్పుడో ఆ ట్రిగ్గర్ పాయింట్ మైండ్‌లో పడుద్ది. 'సంపత్ రాజు'కి ఆ పాయింట్ ఎప్పుడు, ఏ వయసులో, ఎలా పడింది? నాకు తెలిసి నాకు చాలా క్లియర్‌గా ఉంది ఆ ట్రిగ్గర్ పాయింట్ యాక్చువల్ నా మైండ్‌లో. సార్. ఆహ్, ఆ ట్రిగ్గర్ పాయింట్ వచ్చి ఒక సినిమా 'దీవార్' అని, ఓహ్! అమితాబ్ బచ్చన్ సినిమా 'దీవార్' అని. హ్మ్. అండ్ అక్కడ ఒక ఎక్స్ట్రార్డినరీ ఒక సీన్ ఉంటుంది. చాలా చాలా హిట్ అయిన ఒక సినిమా, ఆఫ్ కోర్స్ అందరికి తెలుసు. అవునవును. అండ్ ఒక పర్టిక్యులర్ సీన్ బ్రదర్స్ మధ్య జరుగుతుంది. శశి కపూర్ మళ్ళీ అమితాబ్ అమితాబ్. బచ్చన్ ఆహ్, ఆహ్, అక్కడ ఒక కాన్ఫ్రంటేషన్ జరుగుతుంది. ఆ కాన్ఫ్రంటేషన్ టైంలో నీకెక్కడో నాకు వచ్చి ఒక ఒక స్పార్క్ అయింది నా లోపల. హ్మ్. మేబీ ఆ ఇంపాక్ట్ ఆయన ఇచ్చారు నాకో, హ్మ్. ఆ సీన్ నాకు అలా ఇంపాక్ట్ అయింది అది నేను చెప్పలేను. సార్. బట్ అక్కడెక్కడో నాకు నేను యాక్టర్ అవ్వాలి అని ఒక 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 స్పార్క్ వచ్చింది. హ్మ్. బట్ దాన్ని ఇంట్లో చెప్పడానికి నాకు చాలా భయం. ఎందుకంటే మా నాన్న ఓకే. బట్ మా అమ్మ వచ్చి అస్సలు ఒప్పుకోదని తెలుసు నాకు. హ్మ్. సో, ఆ స్పార్క్‌ని అలాగే లోపలే పెట్టుకొని హ్మ్. నడుస్తూ వెళ్ళా. బట్ స్కూల్‌లో వచ్చి నేను థియేటరు, చిన్న చిన్న ప్లేస్ అన్ని పార్టిసిపేట్ చేస్తే అది ఆహ్, ఆహ్, ఒక స్టేజ్‌లో ఒక అప్లాజ్ ఉంటదిగా మీరు అవును. చేసేటప్పుడు. అవును. అది మీకింకా ఒక 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 బూస్టప్ ఇస్తుంది. బూస్ట్ ఇస్తుంది. హ్మ్. సో, అలాంటి ఒక దీంట్లో నేను అప్పుడు ష్యూర్ అయ్యాను. సరే, నేను కెరియర్ చేసుకుంటే ఇది చేసుకుంటానని. సార్.
బట్ నేను అది కెరియర్గా చూస్ చేసుకోలే అప్పుడు. ఉమ్. నేను అడ్వర్టైజింగ్ లోపల వెళ్ళిపోయాను. దాంట్లో ఒక 13-14 ఇయర్స్ దాంట్లో పని చేసిన తర్వాత ఒక రోజు సినిమా వచ్చింది. ఇప్పుడు కళామ తల్లి అంటారు సార్, అంటే ఏ ఇండస్ట్రీ అయినా ఆ కళ ఒక మంచి నటుడిని వదిలిపెట్టదు. మీరు ఎటు వెళ్ళిపోయినా సరే లాగద్ది, తీసుకొచ్చుకుంటుంది. ఉండొచ్చు. ఆ అమ్మ అంటే ఒక తల్లి బిడ్డనట్టయితే హక్కును చేర్చుకుంటుందో, ఇంత గొప్ప నటుడిని ఏ ఇండస్ట్రీ కానీ సినిమా వదులుకోలేదు కదా. మీరు అలాగే మళ్ళీ తిరిగి వచ్చారు. థ్యాంక్ యూ. అండ్ మామూలుగా ఎవరైనా 10th క్లాస్ పాస్ అయ్యారనుకోండి పిల్లలు, సైకిల్ కొనిస్తారు, లేకుంటే వాడికి ఏదైనా సినిమాకి తీసుకెళ్తారు, మంచి ఫుడ్ కొనిస్తారు. మీ ఫాదర్ ఏంది బీర్ పోపించారు? ఎందుకంటే ఇప్పుడు అందరు చేసేదేగా టీనేజ్లో కాలేజ్ వెళ్తే ఫస్ట్ నేర్చుకున్నదే ఇలాంటిదే. ఫ్రెండ్స్తో కలిసి కొంచెమంది ఉంటారు అది చేయరు కాలేజెస్లో. బట్ ప్రిడామినెంట్లీ జనరల్గా చూస్తే పర్సంటేజ్ ఇలాంటి సిగరెట్లు కానీ బియర్లు కానీ ట్రై చేస్తారు. మా నాన్నగారు లాజిక్ ఏముందంటే, నువ్వు ఇది ఎలాగో చేస్తావు, నువ్వు దాన్ని బాధపడకుండా ఎక్కడో చోట్లో అలా దాచుకొని చేయాల్సిన నీకు ఇది అవసరం పడదు. నేను నీకు ఆఫర్ చేస్తున్నా, బట్ దీన్ని నువ్వు ఎలా కంట్రోల్లో చేస్తావు అది నీ మీద ఉంది. నేను నీకు సలహా ఇవ్వచ్చు, నేను నీకు ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు, బట్ దాన్ని నువ్వు నీ లైఫ్లో అప్లై చేసుకుంటే అది నీకు బాగుంటుంది. సో నేను ఇప్పటి నుంచి నిన్ను ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటా, అండ్ నువ్వు నాతో అన్ని షేర్ చేయవచ్చు, అన్నీ మాట్లాడవచ్చు. సో నువ్వు నెక్స్ట్ స్టేజ్లో నా జీవితంలో వచ్చావు అని చెప్పి నాకు బియర్ ఇస్తున్నారు. ఆ రోజు ఈవినింగ్ మా అమ్మ చెప్పింది, జనరల్గా లైఫ్లో వచ్చి అందరూ బయట వెళ్ళి చెడిపోతారు, ఈ ఇంట్లో వచ్చి నాన్న వచ్చి తన బిడ్డల్ని అతన్నే చెడగొడుతున్నాడు. బట్ నాకు నన్ను అడిగితే ఈరోజు మీరు యాక్చువల్లీ నాకు ఒక ఎక్స్ట్రాడినరీ ఒక ఎక్స్పీరియన్స్ దొరికింది అప్పుడు. ఎందుకంటే నేను ఏది దాచిపెట్టలే మా పేరెంట్స్తో. అండ్ నాకు వచ్చి ఎక్కడైనా వెళ్ళి ఊరు వదిలేసి ఎక్కడైనా పార్టీ చేసుకోవాలి అలాంటి ఒక మైండ్ సెట్ రాలే. ఎందుకంటే నాకు ఫ్రీడమ్ అంత ఉంది. సో నేను ఆ ఫ్రీడమ్ని ఎప్పుడు మిస్యూజ్ చేయలే. నేను ఆ సేమ్ ఫ్రీడమ్ని నా కూతురికి ఇచ్చా. సూపర్. అంతే. అండ్ అది నేను నేర్చుకున్న పెద్ద ఒక లెసన్ లైఫ్లో. మీరు నేర్చుకున్నది కాదు, మీ నాన్నగారు నేర్పించింది. అదే నేర్పించింది, నేను నేర్చుకున్నా. అంత గొప్ప ఫాదర్ దొరకడం అదృష్టం కదా. అవును, 100%. అండ్ మీ ఫస్ట్ మూవీకి వచ్చేసరికి ఏదో కన్నడ సినిమాకి ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళాను అని చెప్పారు. అండ్ ఆ టైంలో అంటే మీరు ఇది వరకు ఒక ఇంటర్వ్యూలో చెప్పిందే నేను అడుగుతున్నాను. ఆ టైంలో డివోర్స్ కొంచెం ఇబ్బంది పడి కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి చాలా బాధపడుతున్నాను. వాళ్ళకి అలాంటి క్యారెక్టరే కావాల్సి వచ్చింది. 13-14 కేజీస్ తగ్గాను నేను అప్పుడు ఈ ప్రాసెస్లో. సో వాళ్ళు వెతుకుతున్న క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ కావాల్సని వెతుకుతున్నారు వాళ్ళు. సార్, అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్తూ మీ డివోర్స్ ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా జరిగిపోయిందని చెప్పారనమాట. బట్ అలా వెయిట్ తగ్గిపోయి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఫిజికల్గా అంత స్ట్రగుల్ అవుతున్నారు, మెంటల్గా కూడా స్ట్రగుల్ అవుతున్నారు. డివోర్స్ ఇష్యూ స్మూత్గా క్లోజ్ అయినప్పుడు మీరు దేనివల్ల అంతలా బాధపడ్డారు? నాకు అది వద్దని చెప్పి నేను డివోర్స్ ఎలా హ్యాండిల్ చేయాలని తెలియకుండా నేను బాధపడింది. ఎందుకంటే ఇప్పుడు మీరు దాన్ని వెనక్కి చూస్తే నేను అంత ఒక స్ట్రెయిన్ తీసుకొని నాకు భయం ఏముందంటే, నాకు ఒక కూతురు ఉంది, తనకు ఫ్యూచర్ ఏమవుద్ది, తన ఇప్పుడు 15-20 సంవత్సరాల తర్వాత అడిగే క్వశ్చన్స్కి ఎలా నేను దానికి ఆన్సర్స్ ఇస్తానని ఒక బాధ అప్పుడు ఉండింది. బట్ లేటర్ స్టేజెస్ అందుకే నేను అంత దాన్ని చాలా పర్సనల్గా తీసుకున్నా. అంత పర్సనల్గా తీసుకోవడానికి నాకు తెలిసి ఈరోజు మీరు అడిగితే అది అంత పర్సనల్గా తీసుకోవడానికి ఏంటి పెద్ద గొప్ప విషయం కాదు. ఎస్, మనకి మన సపరేషన్ వచ్చి ఇద్దరు మనకి ఒకరికొకరు నచ్చలేదని లేదు. మన 2 డిఫరెంట్ పీపుల్. మనకి మన డే టు డే లైఫ్లో ఎన్నో ఒక సిచ్యువేషన్స్లో మనం కలిసి ఆలోచిస్తే ప్రాక్టికల్గా మనం వెళ్ళలేము. అప్పుడు ద బెస్ట్ సొల్యూషన్ ఇస్ మీరు మీ లైఫ్ డైరెక్ట్ మీరు ఎలా కావాలో అలా వెళ్ళడం, అలా వెళ్ళిపోతే బెటర్. అది నేను ఈరోజు అందరికి చెప్తా. ఎందుకంటే నేను చెప్పేది మీరందరూ డివోర్స్ తీసుకోవాలని చెప్పట్లేదు,
బట్ ఏం చెప్పేదంటే త్వరగా చిన్న వయసులో పెళ్లి చేసుకోకండి అని చెప్తా. ఎందుకంటే మెచ్యూరిటీ ఉండదు. సార్ ఇంకోటి అంటే మీరు ఎప్పుడు 35 సంవత్సరాలు వస్తారో మీ థాట్ ప్రాసెస్ 20 Change సంవత్సరాలు ఉన్నప్పుడు 35 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు ఉన్నది థాట్ ప్రాసెస్ మారుంటుంది. సార్ మీ అవుట్లుక్ మారుంటుంది. సో ఒక ప్రాక్టికల్గా ఒక 5-7 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్ని లైఫ్ చూసి కొంచెం సార్ తర్వాత మీరు ఏదైనా ఒక పార్ట్నర్ చూస్ చేసుకొని పెళ్లి చేసుకుంటే అది బెటర్ ఉంటుంది. నాట్ ఎట్ 21, 22, 23 అది చాలా చిన్న వయసు అది. చాలా ఇంటర్వ్యూలో దాచిపెట్టి చెప్పారు కానీ ఆ పెళ్లి చేసుకుంది మీరే కదా, లవ్ మ్యారేజే కదా అది. లవ్ మ్యారేజ్ అని చెప్పలేను నేను. అఫ్ కోర్స్ చూసాం మనం. అండ్ మా బ్రదర్ ఆఫీస్లో పనిచేసే అమ్మ అండ్ వాళ్ళు ఫార్మల్గా నేను ఇమీడియట్గా చెప్పాను, ఇది మనం పెళ్లి చేసుకోవాలంటే ఇమీడియట్గా మీ మదర్ ఫాదర్ని నేను కలుస్తాను, మా అమ్మ నాన్నని వచ్చి మీరు కలవండి అని చెప్పి ఫార్మల్గా చేసాం. ఎందుకంటే ఇప్పుడు చేసుకోవాలని డిసైడ్ అయిపోయాం, మళ్ళీ ఎందుకు తిరగడం, చేసుకోవచ్చుగా. అదే ప్రాక్టికల్గా చేసేది. బట్ నేను కొంచెం పొరపాటు పట్టాను, కొంచెం అర్లీ చేసేసుకున్నాం. సార్ అంటే యాక్చువల్గా ఒక 200 సినిమాలు చేస్తుంటారు సార్. 200 సినిమాలు చేసిన నటునికి అంటే ఈరోజు మీరు చాలా రేరు. నాలాంటి ఒక వ్యక్తి మీ ముందు కూర్చొని మాట్లాడడం అంటే ఒక 10 మందికి దొరికే అవకాశం ఇది. సో ఈ జర్నీలో నేను మీ విడాకులు ఎలా జరిగింది ఇలాంటివన్నీ నేను మాట్లాడకూడదని ముందే ఫిక్స్ అయ్యాను. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఏమైందంటే మీ జీవితం మొత్తం కూడా మీ పాప చుట్టూ తిరిగింది. అవును. సో మీ పాపని మిమ్మల్ని కలిపి ఆ బాండింగ్ గురించి అడగాలంటే ఈ టాపిక్ తీసుకురావాల్సి వస్తుంది. అందువల్లే ఇంకొక 2-3 క్వశ్చన్స్ సార్, నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను. డివోర్స్ అయిపోయింది, పాపది నా బాధ్యత. మీరు అడిగే ముందు ఒక చెప్పేస్తా, సార్ డివోర్స్ వచ్చి క్రైమ్ కాదు, లేదు సో అడగొచ్చు. అంటే మీ జర్నీ ఉంది కదా సార్, మాకు అది ముఖ్యం కదా. కరెక్ట్. మీ సక్సెస్ కానీ మీరు సాధించినవి కానీ అది ముఖ్యం కదా. అంటే డివోర్స్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ల పాప మీ దగ్గర ఉంది. ఈరోజు పాపని వేరే లెవెల్లో ఆస్ట్రేలియాలోనే ఎక్కడో సెటిల్ చేశారు. ఈ మొత్తం ప్రయాణంలో మీ ఇద్దరి మధ్య ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో చాలా ఎమోషనల్గా ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. ఇద్దరు బాధపడిందో లేకపోతే ఒక బాధ నుంచి బయటకు వచ్చి సంతోషం పొందిందో ఒక మూమెంట్ ఉంటుంది. నా కూతురుతో నాకు ఇది గొప్ప మూమెంట్ రాజా అని మీరు చెప్పగలిగే మూమెంట్ ఏది? ఓకే, నేను చెప్తా. ఇమీడియట్గా నా మైండ్లో వచ్చేది అంటే మా అమ్మ చనిపోయింది. సార్ నేను వెళ్తున్నా బెంగళూరుకి. అండ్ ఇప్పుడు నా కూతురు వచ్చి బోర్డింగ్ స్కూల్లో ఉంది. సో నా ఫ్రెండ్స్కి ఏం చెప్పానంటే మీరు తను హాస్టల్ నుంచి తీసుకొచ్చేయండి అండ్ కార్లో వచ్చేయండి. బట్ అమ్మమ్మ పోయిందని చెప్పకండి, చాలా సీరియస్గా ఉందని చెప్పండి నానమ్మ. అండ్ అక్కడ చాలా సీరియస్ అంటే తనకు ఒక అట్లీస్ట్ ప్రిపేర్ అవుతుంది. అండ్ అక్కడ వస్తే కొంచెం ఈజీ ఉంటుందని. బట్ తనకి ఏమైందంటే అక్కడ వచ్చిన తర్వాత నానమ్మ లేదని తెలుసు. అక్కడ ఇంటికి వచ్చిన వెంటనే తెలిసిపోయింది, అందరు జనాలు ఉన్నారు, బయట ఉన్నారు. తను ఏడ్చిన తర్వాత ఆ రోజు నాకేం చెప్పిందంటే, నాన్న నువ్వు చెప్పింది ఏంటి, నాకు లైఫ్లో అబద్ధాలు చెప్పకూడదు, నిజం చెప్పాలి, అది ఎంత కష్టమైనా నిజం చెప్తే నువ్వు దాన్ని ఫేస్ చేయగలవు అని చెప్పి నేర్చిచ్చావు. బట్ నువ్వు చేసింది ఏంటి, అబద్ధాలు చెప్పేమన్నావు నీ ఫ్రెండ్కి. నాకు చెప్పొచ్చుగా, అందరూ వెళ్ళాల్సిందే అని నువ్వు చెప్తూ ఉంటావు, ఒకరోజు అందరూ వెళ్తాం. సో అలా నాన్నమ్మ వెళ్ళింది. బట్ నువ్వు ఆ నిజం దాచిపెట్టి ఇలా సీరియస్గా ఉంది అలా చెప్పి తీసుకొచ్చింది నాకు నచ్చలే అనింది. సో ఆ రోజు నేను అతనితో ఒక మాట చెప్పాను, అవును నాన్న నేను చేసిన తప్పే, నన్ను క్షమించు, తప్పు అయిపోయింది, నేను మళ్ళీ ఇంకా చేయను ఇలాంటిది. బట్ నువ్వు చెప్పిన ఒక విషయం నుంచి నేను ఏదో నేర్చుకున్నాను ఈరోజు అని చెప్పి. సో మన చాలా క్లోజ్. అలా ఎంత సార్ పాప ఏజ్ అప్పుడు? 13. అంత 12-13. చాలా చాలా మెచ్యూర్డ్. ఇప్పుడు మీరు వచ్చే ముందు తను ఇంకొక ఇంటికి షిఫ్ట్ అయింది, అది వీడియో పెట్టింది నాకు. ఓకే, అది చూస్తూ కూర్చున్నాను సార్. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే సార్, మీకు ఫస్ట్ బ్రేక్ అంటే చాలా పెద్ద బ్రేక్ అంటే ఫస్ట్ సరోజ అనుకోవచ్చా? సరోజ వచ్చి
వెంకట్ ప్రభు సార్. డైరెక్టర్ సినిమాకి. అవును. వెంకట్ ప్రభు వచ్చి నా ఫస్ట్ తమిళ్ సినిమాలో నాకు బ్రదర్‌గా నటించాడు. ఓకే. సో, మనం రోజు అక్కడ మీకు తెలుసుగా షూటింగ్‌లో తెల్లారితో 9:00 నుంచి సాయంత్రం 6 గంటల దాకా అన్ని షాట్స్‌లో మనం ఉన్నాం. అవునవును. సో, కూర్చొని మాట్లాడేటప్పుడు ఎంతో కథలు మాట్లాడుకున్నాం వాళ్ళు. హ్మ్. హ్మ్. మనం వచ్చి రేపు సినిమా చేయాలంటే ఇలా చేయాలి, అలా చేయాలి. నా ఎక్స్‌పీరియన్స్, అతని ఎక్స్‌పీరియన్స్, ఆయనొచ్చి ఒక లెజెండ్ ఫ్యామిలీ నుంచి వస్తాడు. సార్. సో, ఆ స్టోరీస్ ఇది అది మాట్లాడి బట్ సరోజ అప్పుడు మనకి మైండ్‌లో రాలే, అతనికి మైండ్‌లో రాలే. హ్మ్. హ్మ్. నాకు నా నాకు తెలిసి నాకు వచ్చిన ఒక బ్రేక్ ఏది అంటే 'తామ్రబర్ణి' అనే ఒక సినిమా. ఓకే. విశాల్‌తో చేసిన సినిమా. మన హరి గారు డైరెక్ట్ చేసిన సినిమా. సార్. 'సింఘం' అని చేశారుగా. హ్మ్. ఆ డైరెక్టర్ చేసిన సినిమా. అది ఒక రికగ్నిషన్ ఇచ్చింది. ఓకే. బట్ సరోజ వచ్చి నన్ను నెక్స్ట్ వేరే ఒక లెవెల్. ఒక నెక్స్ట్ స్టేజ్‌కి తీసుకెళ్ళింది సినిమాలో. అంటే సారీ టు ఇంటరప్ట్ యూ. యాహ్! నో. మీరేమనుకుంటున్నారంటే నేను దమ్ముతో తెలుగులోకొచ్చాను, లేతే మిర్చితో ఇక్కడ స్టార్‌డమ్ వచ్చిందనుకుంటున్నారు. ఒక 90స్ కిడ్స్ అని చెప్పి ఒక బ్యాచ్ ఉంటది సార్. అవును. మీరందరూ వాళ్ళకెక్కడ పరిచయమో తెలుసా? 'సరోజ' సినిమాలో ఆ అక్కడ సాంగ్. 'నిఖిత' గారి సాంగ్ ఉంటది అవును. కదా! ఆ సాంగు 90స్ కిడ్స్‌కి చాలా పర్సనల్. అవును. 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 తెలుసు. సో, తెలుసు. మిమ్మల్ని అక్కడే చూసారు అందరూ. అవును. 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 అది ఒక అది నేను ఒప్పుకుంటా. సార్. యాహ్! యాహ్! అండ్ దమ్ము విషయానికొస్తే సార్, ఎవరు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? డైరెక్ట్‌గా ఇందాక మీరు చెప్పినట్టు డైరెక్టర్ గారే అప్రోచ్ అయ్యారా? ఆ జర్నీ ఎలా జరిగింది దమ్ముది? వాళ్ళొచ్చి నాకు తెలిసి నా తమిళ్ సినిమా ఎక్కడో చూసున్నారు. ఓకే. అక్కడి నుంచి నన్ను నా కాంటాక్ట్‌లో వచ్చారు. హ్మ్. అప్పుడు ఎలా కాంటాక్ట్‌లో వచ్చారంటే, అప్పుడు నా డేట్స్ చూసుకునేవారు ఒక మేనేజరు. సార్. ఆయన పేరొచ్చి చలపతి. హ్మ్. చలపతి హ్మ్. అని ఆయన పేరు. సారీ చలపతి మీ పేరు మర్చిపోయాను నేను. అండ్ ఆయన అప్పుడు నా డేట్స్ చూసుకునేవారు. సో, ఆయన అరేంజ్ చేసిన మీటింగ్ అది. ఓకే. సో, అలా వచ్చిందమ్మ. అండ్ దమ్ము సక్సెస్ తర్వాత సార్, అంటే సక్సెస్ మీన్స్ అంటే మీరు ఒక మెట్టు ఇక్కడ స్టెప్ అవ్వడం సక్సెస్సే. సో, దమ్ము సక్సెస్ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో సినిమా. హ్మ్. అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అనంగానే మీకు తెలిసుంటది. ఇక్కడ తెలుగు స్టేట్స్‌లో ఆయన రేంజ్ ఏంటి? అవును. ఆయన రీచ్ ఎలా ఉంటది ఏందని చెప్పేసి. నేను దాని ముందే తెలుసు. సో, ఆ ఛాన్స్ రాంగానే ఎలా ఫీల్ అయ్యారు? అదే మనం వచ్చి కలకట్టాలో షూట్ చేసాము ఆ సినిమాని. సార్. ఇన్‌ఫాక్ట్ ఓన్లీ డ్యూరింగ్ యాక్షన్ కట్‌లో మనం వచ్చి డైలాగ్ గాని, సినిమా గురించి ఏం చెప్పాలో ఎక్స్‌ప్రెషన్స్ అదన్నీ మాట్లాడేవాళ్ళం. హ్మ్. బట్ కట్ అయిన తర్వాత ఆయన చాలా చదువుతారు ఆయన. సార్. పవన్ కళ్యాణ్ గారు. సో, మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఎందుకంటే నేను చదువుతాను. ఆయన చదువుతారు. సో, చాలా ఇన్ఫర్మేషన్స్ మనం హ్మ్. హ్మ్. ఎక్స్‌చేంజ్ చేసుకున్నాం. ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అడ్వర్టైజింగ్‌లో నేనేం చేశాను, హ్మ్. హ్మ్. అడ్వర్టైజింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఒక క్లయింట్‌తో మనం మాట్లాడిన తర్వాత ఆ క్రియేటివిటీని ఎలా డిసైడ్ చేస్తాం, ఎలా ప్రెజెంట్ చేస్తాం, మార్కెట్ రిసర్చ్ ఎలా అన్నీ ఆయన ఆయన క్వెషన్స్ అడుగుతూ అలాగే మన 15 దినాలు ఆయనతో నేను స్పెండ్ చేశాను. ఓకే. మనం ఎన్నో విషయాలు మాట్లాడాం. బుద్ధిజం గురించి మాట్లాడాం. హ్మ్. స్పిరిచువాలిటీ గురించి మాట్లాడాం. హ్మ్. ఎన్నో విషయాలు మాట్లాడాం. సో, అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆయన ఒకే ఆయన ఆయనొచ్చి ఆహ్, ఒక స్ట్రాంగ్ స్పిరిచువల్ పర్సన్ ఆయన. సార్. నేను చెప్తున్నది నాకు అప్పుడు తెలిసింది. ఓకే. స్పిరిచువాలిటీ అంటే రిలీజియస్ కాదు. ఓకే. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ రిలీజియస్ అండ్ బీయింగ్ స్పిరిచువల్. అది నాకు నచ్చింది. ఎందుకంటే నేను ఒక స్పిరిచువల్ జర్నీలో ఉంటా. మీన్స్ మనందరూ ఏదో వెతుకుతూ ఉంటాంగా లైఫ్‌లో. సార్. ఆ వెతికేది వచ్చి రిలీజియన్ కాదు. ఆ హ్మ్. వెతికేది వచ్చి స్పిరిచువాలిటీ. మీరు ఎన్నో క్వెషన్స్ మీతోనే అడుగుతారు. అవును. ఈ జర్నీస్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వెషన్ డివోర్స్. నేను అప్పుడు అడిగే క్వెషన్ ఏంటి నాకెందుకిది? నేనేం తప్పు చేశాను? హ్మ్. హ్మ్. మనకెందుకు అడుగుతాంగా. బట్ ఆ ప్రాసెస్ మీరు ఎలా ఆ ప్రాసెస్‌ని తీసుకొని ముందు వెళ్తారో అదే స్పిరిచువాలిటీ. సో, నేను ఆయనతో ఎన్నో ఆ సబ్జెక్ట్ మీద ఎన్నో మాట్లాడుకున్నాం. హ్మ్. సో, ఎందుకంటే ఆయనకు అంత నాలెడ్జ్ ఉంది దాని మీద. సో, ఎక్స్‌ట్రార్డినరీ టైమ్ స్పెండ్ చేసింది ఆయన అంతా. ఆ 15 డేస్. అండ్ అంటే మూవీస్ లేకుండా పవన్ కళ్యాణ్ గారితో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? అంటే ఎప్పుడన్నా ఫోన్ చేయడం గాని, లే మాట్లాడడం లే లే లేదు. లే 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 లేదు. లే. నేను సో, పంజాబీ పక్కన పెడితే 'మిర్చి' సార్. అంటే 'మిర్చి' సినిమా తెలుగు స్టేట్స్‌ని ఎంత ఊపిందో, అందులో విలన్‌గా యాక్ట్ చేసిన మీరు గూడా అంతే ఊపారనమాట. అవును. ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ అలాగే ఉంది. అవును. సార్, మనం 'మిర్చి' సినిమా గురించి చాలా మాట్లాడుకోవాలి. దాని లోపలికెళ్ళే ముందు 'మిర్చి' నుంచి ఒక్క చిన్న డైలాగ్. కన్ను రెప్పలు వాల్చకుండా చూడన్నా దేవాగాడి కొడుకు తగ నరుకుతున్నా
వాయిస్ అసలు దేవుడిచ్చిన వరమేమో. అవును. అండ్ సారీ సార్, అంటే మిర్చిలోకి వెళ్దాము. మీరు డైలాగ్ చెప్పారు కాబట్టి ఒక కంటిన్యూటీ క్వశ్చన్ అడిగి మిర్చి గురించి వెళ్దాం. మామూలుగా తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక వాయిస్ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన దేవుడిలా భావిస్తాం. ఆయన తరువాత మోహన్ బాబు గారు. ఆయన వాయిస్‌కి ఇక్కడ కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవునవును. బట్ ఆయన మీ వాయిస్‌కి ఫ్యాన్ అంటారు. అవును. అంటే చెప్పారు నాకు. అంటే ఏ సందర్భంలో అలా చెప్పారు? ఏం జరిగింది కాస్త వివరంగా చెప్తారా? నేను విష్ణుతో ఒక సినిమా షూటింగ్లో ఉండేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే షూట్ చేశాను. సార్. సో విష్ణు చెప్పారు, నాన్నగారు మిమ్మల్ని కలవాలి అని చెప్తున్నారు, ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వస్తారు. వాళ్ళ గేట్ బయటే షూట్ చేస్తున్నారు. సార్. సో వెళ్తే ఆయన కూర్చున్నారు అక్కడ. అండ్ చాలా చాలా అంత సింపుల్గా మాట్లాడారు నాతో యాక్చువల్లీ. హ్మ్. హ్మ్. వచ్చి కూర్చో సంపత్, నాకు చాలా నచ్చుతుంది, నేను నీ గురించి చదివాను, నీ గురించి విన్నాను, హ్మ్. హ్మ్. అండ్ నువ్వు వచ్చి మీన్స్ ఏది ఉంటే అది స్ట్రైట్ మాట్లాడేస్తావంట. హ్మ్. ఇదన్నీ నా క్యారెక్టర్ అలాంటిదే, ఆయనకి భలే నేను ఇష్టం అలాగే. నేను అలాగే అవన్నీ చెప్పారు. తర్వాత ఆయనతో వచ్చి కలిసి నేను డిన్నర్ చేశాను ఆ రోజు. వావ్! చాలా 3-4 అవర్స్ ఆయనతో ఉండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది. అప్పుడు చెప్పారా మీ వాయిస్ గురించి? వాయిస్ గురించి చెప్పారు, చాలా బాగుంది వాయిస్. ఇన్ఫ్యాక్ట్ నేను మిర్చి వచ్చి చూసేటప్పుడు ఫస్ట్ అడిగాను, నేను ఎవర్రా ఇతను, హ్మ్. డబ్బింగ్ చేశారా ఎవరైనా, కొత్త డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చాడా, ఎవరు ఇదని అడిగా. హ్మ్. తర్వాత తెలిసింది నువ్వే, నీ వాయిస్ ఏదని చెప్పి హ్మ్. చాలా హ్యాపీ పడి అదే చెప్పారు, క్లాస్ సినిమాలు చేయి, హ్మ్. ఎక్కడ తగ్గకో, అలాగే ఉండో, హ్మ్. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండో, అండ్ హెల్త్ అని బాగా చూసుకో అన్నీ చెప్పారు. అండ్ భోజనం వచ్చి యాక్చువల్లీ డిన్నర్ చేసి వెళ్ళాలి నువ్వు, హ్మ్. నేను చెప్పేసాను ఆల్రెడీ, కలిసి చేస్తున్నావు అని చెప్పేసా, నువ్వు ఎక్స్క్యూజ్ ఇవ్వకు అని చెప్పి కూర్చొని హాయిగా అదే చెప్పాను కదా, నేను ఈజీలీ 4 hours 5 hours స్పెండ్ చేస్తున్నాను ఎంతో. అదే సార్. అంటే లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో మీరు ప్రస్తావించారు గానీ, సందర్భం గురించి చెప్పలేదు. అది కనుక్కుందామని అడిగాను. అండ్ మళ్ళీ మిర్చి విషయానికొస్తే కొరటాల శివ గారిది ఫస్ట్ మూవీ అది. అంటే ఆయనే చాలా రిస్క్ చేస్తున్నారు. ఒక రైటర్‌గా ఉండి డైరెక్టర్ అవుదామని అవును. చెప్పేసి. అలాంటి టైంలో మీరు అప్పటికి దమ్ము చేసినా, పంజాబ్ చేసినా ఒక పెద్ద ఇంపాక్ట్ అయితే ఇంకా మీకు పడలేదు తెలుగులో. ఆహ్, మెయిన్ విలన్ మీరే. సో, మిమ్మల్ని పెట్టుకోవడానికి ఆయన ఎలాంటి హోంవర్క్ చేశారు? మీకిచ్చిన ఇన్‌పుట్స్ ఏంటి మిర్చి టైంకి? ఆయన నాకు తెలిసి నాకు తెలీదు ఏం హోంవర్క్ చేశారని, బట్ నా తమిళ సినిమాలు చూస్తున్నారు ఆయన అప్పుడు. సార్. చూసి నాకు కథ వచ్చి ఫోన్లో చెప్పారు ఆయన. ఓకే. ఫోన్ చేసి కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత క్లైమాక్స్ చెప్పారు. క్లైమాక్స్ ఇన్ఫ్యాక్ట్ డైలాగ్స్ చెప్పారు క్లైమాక్స్లో. సార్. ఆ ఊళ్ళో ఒక మగాడు ఉంటే ఈ ఊళ్ళోనూ ఒక మగాడు ఉన్నాడు రా అని చెప్పి, తర్వాత కత్తి కింద వేస్తాడు, వచ్చి హగ్ చేసుకుంటాడు, హ్మ్. అండ్ అలా సినిమా ఫినిష్ అవుతుంది అని చెప్పి. నేను అడిగిన ఒకే క్వశ్చన్ ఆయనతో, ఈ లాస్ట్ క్లైమాక్స్ డైలాగ్ చెప్పారుగా మీరు, ఈ డైలాగ్ కన్ఫర్మ్డ్గా ఉంటుంది ఆ సినిమాలో అన్న. హ్మ్. ఆయన చెప్పారు, సంపత్ ఈ డైలాగ్ ఎందుకు ఉంటుందంటే, లేదంటే ఆ క్యారెక్టర్ పడిపోద్ది, కదా! ఎందుకంటే ఆ క్యారెక్టర్ని నేను అలా రైట్ చేశాను, అలా డిజైన్ చేసుకున్నాను ఆ క్యారెక్టర్ నేను. హ్మ్. నేను చెప్పాను, ఈ డైలాగ్ మీరు పెడుతున్నారంటే నేను కన్ఫర్మ్డ్గా ఈ సినిమా చేస్తానన్న. నాకు తెలుసు అది యాజ్ అన్ క్రియేటివ్ పర్సన్ మీకు తెలుస్తుందిగా ఎక్కడ అవును. ఇంపాక్ట్ ఉంటుందని. అండ్ ఆయన వచ్చి 100% ఆ డైలాగ్ని పెట్టారు. హ్మ్. నేను నేను ఎలా ఊహించుకున్నాను అది, ఆ సీన్ స్క్రీన్ మీద జనాలు దాన్ని ఎలా రియాక్ట్ అవుతారని చూసాను, ఎగ్జాక్ట్లీ అదే రియాక్ట్ చేశారు. మీన్స్ ఆ డైలాగ్ ఆ క్యారెక్టర్ చెప్పిన తర్వాత, కత్తి కింద వేసిన తర్వాత థియేటర్లో ఒకే క్లాప్స్. హ్మ్. సో ఆ ఇంపాక్ట్ నేను కొరటాల శివకి షూట్ చేసే ముందే చెప్పాను, ఈ సీక్వెన్స్ మీరు చూడండి, ఈ విలన్కి క్లాప్ వచ్చే వస్తుంది 100% అని. సార్. అండ్ అలాగే అయింది అది. అండ్ ఆ మూవీ షూటింగ్, ఆ జర్నీ మొత్తంలో ప్రభాస్ గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది? వెరీ గుడ్. ఆయన వచ్చి ఆ, ఇంటి నుంచి అన్ని వంట చేసుకొని అన్నీ తెప్పేస్తారు ఆయన. హ్మ్. ఫిష్ నుంచి ఇది అది మటన్ చికెన్ అదన్నీ తెప్పేస్తారు. హ్మ్. సో ఎలా అంటే, నేను యాజ్ ఇట్ ఈస్ అప్పుడు చాలా హెఫ్టీగా ఉండేవాడు, నేను 98 kgs ఉన్నాను నేను అప్పుడే సార్. వర్కౌట్ చేసి. హ్మ్. నేను ప్రభాస్ చెప్పేది, ప్రభాస్ నేను ఇంత తింటే ఇంకా వెయిట్ వేసేసుకుంటాను, నాతో ప్లీజ్ ఇవ్వకండి అని చెప్తే, లేదు సంపత్ మనం డెఫినెట్గా తినాలి అని
చాలా చాలా ఫ్రెండ్లీ అండ్ అంత పెద్ద స్టార్ అయినా అదన్నీ ఏం లేదు, హాయిగా ఉంటారు, అండ్ సింపుల్గా ఉంటారు. డబ్బింగ్ విషయంలో కూడా మీకు ఏదో సంపత్ నీకు కావాల్సినంత ఫ్రీడమ్ తీసుకో, ఖచ్చితంగా నువ్వే డబ్బింగ్ చెప్పిన అదన్నీ అందరూ కానీ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ చెప్పి మీరే చేయాలి ఇది, ఇంకెవరు చేయకూడదు. ఎందుకంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాయిస్ యూనిక్ ఉంది. సెకండ్, మీరు ఆ, ఈ ఈ ఈ స్లాంగ్ని పట్టేస్తే మనకు కరెక్ట్గా 100% హిట్ చేసేద్దాం మీ వాయిస్తో అని చెప్పి నేను అఫ్కోర్స్ నాకు తెలిసి నేను 3 రోజులు తీసుకున్నాను డబ్బింగ్కి దాన్ని ఆ సినిమా. ఓకే. అవును, ఎందుకంటే కొత్తగా వచ్చాను, మన తెలుగు ఆ స్లాంగ్ని పట్టాలి, ఆ డిక్షన్ లోపల వెళ్ళాలి. బట్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. సో కొరటాల శివ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, వంశీ, ప్రమోద్, కోర్స్ 100% ప్రభాస్. ఆయన చెప్పేశారు ఇంకెవరు కాదు సంపత్తి డబ్ చేయాలి ఈ సినిమా అని చెప్పేశారు. అండ్ అంటే నాకు తెలిసింది సార్, ఇది నాది తప్పు అయితే నా ఓట్స్ బ్యాక్ తీసుకుంటాను, మీరు కన్ఫర్మ్ చేయండి. మిర్చి అంత పెద్ద సక్సెస్ తర్వాత మేకర్స్ అంటే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మీకు వరుసగా ఆఫర్స్ ఇవ్వడానికి రెడీ. బట్ తెలుగులో కొంతమంది హీరోలు సంపత్ని పక్కన విలన్గా పెట్టుకుంటే మేము మ్యాచ్ చేయలేము అని చెప్పేసి కొన్ని ప్రాజెక్ట్స్ మిస్ అయినాయి. అవునా? నాకు తెలియదు. దాకా రాలేదు అది. అలా ఏంటి రాలేదు. నేను అందరూ తర్వాత చేశాను కాబట్టి మహేష్ బాబుతో చేశా, అవునవును, అందరితో చేశా. చాలా వరకు ఏంటంటే మేకర్స్ రెడీ అంట, బట్ ఏంటంటే అక్కడ ఉండే హీరోలతో సమస్య అంట. నాకు తెలియదు అలా, నేను వినలే అలా, ఎక్కడ వినలేదు. అండ్ నాకు తెలిసి అలా ఉండదు సార్, ఎందుకంటే నేను యాక్ట్ చేసిన అన్ని హీరోస్ చాలా కాన్ఫిడెంట్ అయిన హీరోస్. సో నాకు ఒక్కసారి నేను చెప్పేది యాక్ట్ చేయని హీరోల గురించి. తెలియదు నాకు, మళ్ళీ తెలీదే, నాతో యాక్ట్ చేయలేదంటే నాకు ఎలా తెలుస్తుంది సార్. అండ్ మిర్చి అయిపోయిన తర్వాత మళ్ళీ అంతే ఇంపాక్ట్ఫుల్ అంటే శ్రీమంతుడు. సో శ్రీమంతుడు ఆయన కూడా కొరటాల శివ గారు ఆ సినిమాకు కూడా డైరెక్టర్. సో దానికి ఎలా పిలిచారు? కొరటాల శివ ఆయన వచ్చి శ్రీమంతుడు ఆయన రాసి ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పారు, సంపత్ ఇక్కడ మీరు కన్ఫర్మ్గా నాకు ఈ సినిమా చేయాలంటే 100% చేస్తాను. నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఒక రైటర్ అంటే ఎలా రాయొచ్చని. సో అండ్ కోర్స్ ఇంకా పెద్ద స్టార్ మహేష్ బాబు. సో ఒప్పుకున్నా. బట్ కోర్స్ నా స్క్రీన్ స్పేస్ ఉండింది అండ్ అది ఒక పెద్ద ఇంపాక్ట్ ఇచ్చిన సినిమా నాకు. అంటే శ్రీమంతుడు మొత్తం మీద ఈ పర్టికులర్ సీన్ నాకు బాగా నచ్చిందని చెప్పుకుంటే ఏం చెప్తారు? అది కన్ఫ్రంటేషన్ సీన్ ఉందిగా, మళ్ళీ ఇచ్చేయాలి ఆయన వస్తారుగా మన ఊరికి వచ్చి, అది ఆ సీన్ మీరు చెప్పింది. ఊరి నుంచి ఇవన్నీ తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, మీ అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు పక్కన. అవును, అవునా? మంచి సూపర్ సీన్ అది. అండ్ మహేష్ బాబు గారి యాక్టింగ్ విషయానికి వస్తే ఆయన చాలా సెటిల్డ్గా, అంటే లౌడ్ యాక్టింగ్ అనేది ఉండదు, చాలా సెటిల్డ్గా ఉంటుంది. సో మీకు ఎలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మహేష్ బాబు గారు? మహేష్ బాబు వచ్చి ఒక న్యాచురల్ యాక్టర్. ఎందుకంటే నేను ఎందుకు న్యాచురల్ యాక్టర్ అని చెప్తానంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, రెగ్యులర్గా మాట్లాడుతున్నాం, అంతే. ఆయన ఎలా అలాగే చేస్తారు షార్ట్లో. రియాలిటీలో మనం అలాగే చేసుకుంటాంగా, అంతే సార్. మనం ఎగ్జాజరేటెడ్ ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడాము. అవునా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారా, ఇలా చేయంగా, అవునా ఇంటర్వ్యూ చేస్తున్నారా అట. మహేష్ బాబుది అలాగే ఉంటుంది, ఇట్స్ యాజ్ నార్మల్ యాజ్ ఒక 2 మంది మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో అది ఒక ఇంపాక్ట్ ఇంకా పెద్దగా ఉంటుంది అది స్క్రీన్ మీద కదా. ఒక ఆఫ్ కోర్స్ అతనిది ఆరా, అతనిది లుక్స్, ఆయన ఉన్న ఒక పర్సనాలిటీ అన్నీ ఇంకా యాడ్ అవుద్ది. అవును. అండ్ మూవీస్ విషయానికి కాస్త పక్కన పెడితే ఒక డైరెక్టర్తో సినిమా తీయకపోయినా పర్లేదు కానీ ఆయనతో కూర్చొని మాట్లాడితే చాలు అని చెప్పి ఆయన వెనక చాలా రోజులు పడ్డారంట. అంటే ఆయన సినిమా సెట్లో ఉండాలి, ఆయనతో మాట్లాడాలి. త్రివిక్రమ్ ఎందుకు సార్ అలా? నాకు చాలా నచ్చుతుంది ఆయన థింకింగ్ ప్రాసెస్, కానీ ఆయన చాలా కూల్ ఉంటారు. అది కాకుండా ఆయన సినిమాలు మీరు చూస్తే బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటుందిగా. అవును, మీన్స్ ఒక గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉంటుంది ఆయన సినిమాలో. అది ఒక పెద్ద రైటర్ ఉంటేనే అది చేయవచ్చు మీరు. అండ్ అలాంటి రైటర్తో నాకు ఎందుకు నచ్చుతుందంటే, అలాంటి ఒక రైటర్ మైండ్ లోపల వెళ్ళి ఆ మైండ్ ఎలా ఆలోచిస్తుందో నాకు చేయాలి, ఓకే, నాకు వెళ్ళాలి అక్కడ, నాకు లోపల వెళ్ళాలి. అలాంటి ఒక నాకు
యాజ్ అ క్రియేటివ్ పర్సన్ నాకు అది చాలా నచ్చుతుంది. సో ఆయనతో నేను చెప్తూ ఉంటాను. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఎక్కువ సినిమా చేయలే ఆయనతో. బట్ చెప్తూ ఉంటాను, సార్ మీరు నాకు ఒక మంచి స్క్రిప్ట్ రాయండి సార్, నాకు ఒక మంచి క్యారెక్టర్ రాయండి, మీరు ఏం చెప్తే చేస్తాను నేను అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. సంపత్ మీన్స్ ఒక క్వాలిటీ క్యారెక్టర్ రాస్తే నేను 100% పిలుస్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ ఎందుకంటే మీరు నా మైండ్లో ఉంటారు ఎప్పుడు, ఎక్కడైనా మనం కలుద్దాం కలుద్దాం అని చెప్తూ ఉంటారు. సో ఏదైనా అలా వస్తే హ్యాపీగా వెళ్తాం. అంటే సినిమాలు ఈ ప్రస్తావన అంతా తీసేస్తే మీరిద్దరూ మాట్లాడుకున్న సందర్భాలు ఉంటాయి కదా సార్, వాటిలో ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి చెప్పమంటే త్రివిక్రమ్ ఆ రోజు ఈ మాట చెప్పాడు, అలాంటిది ఏదన్నా గుర్తుందా? మనం జనరల్గా మాట్లాడు. ఇన్ఫ్యాక్ట్ నా నా ఒక స్క్రిప్ట్ ఆయనతో నేను డిస్కస్ చేసేటప్పుడు ఆయన చాలా నచ్చింది ఆ నాట్. ఆ నాట్ నచ్చి ఆయనకి ఎలా ఏంటంటే దీన్ని ఎలా ఫినిష్ చేస్తావు నువ్వు అని అడిగారు. ఇంత ఈ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ఈ నాట్ని ఒక ఫినిష్ కావాలి ఆ స్టోరీకి, ఎలా ఫినిష్ చేస్తావంటే ఆ ఫినిష్ నేను చెప్తే ఆయన యాక్చువల్లీ చాలా అప్రిషియేట్ చేశారు. యూజువల్గా ఏమైపోద్దంటే అప్రిసియేషన్ ఇన్స్టాల్మెంట్లు ఇస్తాంగా, ఓ ఓకే ఓకే అంటారుగా, ఆయన అలా ఓ సూపర్ సంపత్, నేను ఇది ఆలోచించలే, ఎలా ఆలోచించావు నువ్వు, ఫెంటాస్టిక్, ఆ డైలాగ్స్ ఏం పెడతావు నువ్వు, బట్ దీన్ని ఇలా చేయవచ్చుగా, ఇది ఈ లైన్స్ ఇలా పెట్టి, ఎందుకంటే ఆయన రైటర్ వచ్చేసారుగా బయట, ఈ ఈ లైన్ ఇలా చెప్పొచ్చు అని చాలా చాలా ఎంకరేజ్ చేశారు. సో ఆయనకు వచ్చి ఏంటే నీ లోపల ఒక రైటర్ ఉన్నాడు, ఆ రైటర్ నువ్వు ఒకరోజు బయట తీసుకురావాలి, నువ్వు ఖచ్చితంగా నువ్వు కథలు చెప్పాలి, ఎందుకంటే బాగుంది ఇలాంటి స్క్రిప్ట్స్. నేను ఎన్నో స్క్రిప్ట్స్ అతనితో డిస్కస్ చేసేవాడిని షూటింగ్ లొకేషన్స్లో. అండ్ మీరు కథల విషయం తీసుకొచ్చారు కాబట్టి, సంపత్ రాజ్ అంటే లైఫ్లో, అంటే మీ లైఫ్ మొత్తం చూశాను సార్ నేను ఇంటర్వ్యూలో, కాబట్టి మీ జర్నీ మొత్తం నేను చెప్పలేను. మీరు డే 1 సినిమాల్లోకి రావాలనుకున్నప్పటి నుంచి, డివోర్స్ దగ్గర నుంచి, పాపను ఎలా పెంచాలి దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ ఒక ప్లానింగ్తో, ఒక ఎగ్జిక్యూషన్తో వచ్చారు. సో మీ మైండ్లో ఒక సీడ్ పడిందంటే అది ఇంప్రూవ్ అయ్యేదాకా మీరు వదిలిపెట్టరు. బట్ ఒక 2 విషయాలు మాత్రం మీరు మధ్యలో వదిలేశారనిపిస్తుంది. నా దగ్గర ఒక 3 కథలు ఉన్నాయి, ఖచ్చితంగా సినిమాలు తీయాలి అని చెప్పేసి గతంలో ఒకసారి ఒక మాట అన్నారు. ఇది కాకుండా సెకండ్ వన్ వచ్చేసి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో టూరిజం లాగా ఏదో ప్లాన్ చేస్తున్నాను అని చెప్పారనమాట. ఈ 2 విషయాల్ని పట్టుకొని ఉన్నారా, వదిలేశారా? లేదు, ఉంది ఇంకా ఉంది. ఎందుకు డిలే అవుతున్నాయి? స్టోరీ విషయాలకు వస్తే ఆ స్క్రిప్ట్ వచ్చి ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అది సార్. సో నాకు అలాంటి ఒక హీరోని దొరకాలి, ఎవరు వెళ్ళొచ్చు ఈ స్క్రిప్ట్ని. సో చూద్దాం, ఒక స్టేజ్కి వచ్చింది ఇప్పుడు, అది నెక్స్ట్ స్టేజ్ వెళ్తే ఖచ్చితంగా చెప్తాను మీకు. ప్రొడక్షన్ మీరే ఉండొచ్చా? లే ప్రొడక్షన్ నేను కాదు, బయట ఉంటారు. డైరెక్షన్ నేను కాదు, ఓన్లీ రైటింగ్లో ఉంటాం, మన క్రియేటివ్ సైడ్లో ఉంటాం. ఒక చాలా ఇంపార్టెంట్ అయిన డైరెక్టర్, చాలా ఇండస్ట్రీలో ఒక పేరు ఉన్న ఒక డైరెక్టర్కి నరేట్ చేసి ఆయన చాలా హ్యాపీ, ఇన్ఫ్యాక్ట్ ఆయన చేస్తారని ఒప్పుకున్నారు. ఓకే. సో ఇప్పుడు మనం ఒక హీరోయిన్, ఎందుకంటే ఎక్కువ ఎమోషన్స్ ఉన్నాయి ఆ సినిమాలో. ఒక అమ్మకి కూతురికి ఫాదర్ మధ్య జరిగే ఒక స్టోరీ అది. సో అలాంటి ఒక ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ని ఎగ్జిక్యూట్ చేసే ఒక హీరోయిన్ కావాలి. షార్ట్ లిస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్పాలి నేను. టైం దొరికితే వాళ్ళు టైం ఇస్తే నేను వెళ్ళి స్టోరీ నరేట్ చేస్తాను. మేము వెయిట్ చేస్తున్నాం సార్. అంటే ఇది ఏంటి సార్, ఇది రూరల్ టూరిజం సంథింగ్? అదేంటే ఇప్పుడు మనం వచ్చి ఇప్పుడు జెన్జీ అంటున్నాం, జెన్జీకి వచ్చి ఏం తెలీదు అది కాదు. యాక్చువల్ జెన్జీకి చాలా తెలుసు. బట్ వాళ్ళు ఏంటే మనం ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నాం, ఒక 50sలో ఉన్నాం పేరెంట్స్ వచ్చి, మనం వచ్చి రూరల్ని వదిలే సిటీకి వచ్చేసాం కదా. అదే యాక్చువల్ జరిగిన విషయం ఏంటంటే, మా అమ్మ నాన్నకు అది వాళ్ళు ఫస్ట్ సిటీకి వచ్చారు. సో మనం సిటీలో పుట్టి పెరిగి ఇక్కడే చదివేసాం. తర్వాత జెన్జీని తిడుకుంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి తెలియదంటే అది వాళ్ళ తప్పు కాదు కదా, వదిలేసి వచ్చిన మన తప్పు, మా అమ్మ నాన్న చేసిన తప్పు అది. బట్ వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి జాబ్స్ దొరకలే, ఇది దానికి వచ్చారు. రూరల్ టూరిజం నేను చెప్తున్నది ఏంటంటే, మనం వచ్చి ఈ పర్టికులర్ ఇప్పుడు నా కూతురు ఉంది, తనకి
ఒక విలేజ్ లైఫ్ తెలీదు. అవును. బట్ నీకు విలేజ్ లైఫ్ తెలీదు. అలా ఉండేవాళ్ళు మనం. ఇలా బ్రతుకాం. 6 గంటలకి తినేసేవాళ్ళం. 8:00 పండుకుంటే అదన్నీ మనం చెప్తే వింటారు. బట్ ప్రాక్టికల్‌గా వాళ్ళు లేరు. నీకు తెలీదంటే అది ఎలా లాజిక్ పడుతుంది కదా! సో, నేనొచ్చి ఒక ప్లాన్ చేసుకున్నదేంటంటే మిమ్మల్ని బ్యాక్ ఇన్ టైమ్ తీసుకెళ్ళాలని. హ్మ్. మీరు మీరు అలాంటి ఒక చోటుకొస్తే మీరు ఒక 50, 60 ఇయర్స్ వెనక్కెళ్ళాలి హ్మ్. ప్రాక్టికల్‌గా. ఆ 50, 60 ఇయర్స్ వెనకెళ్ళేటప్పుడు అప్పుడున్న వాతావరణం కానీ, అప్పుడున్న ఫుడ్ కానీ, అప్పుడున్న ఒక పరిస్థితి గానీ, అప్పుడున్న సిట్యుయేషన్ సరౌండింగ్స్ గానీ, ఇదన్నీ మీరు విజువల్‌గా చూడాలి. అర్థమైంది సార్. సో, దాని లోపలెళ్ళి ఒక రెండో, మూడో రోజు అక్కడ టీవీ ఉండదు. అర్థమవుతుంది. ఇంకా ఆ లైఫ్ స్టైల్ అంతా అలాగే ఫోన్ ఉంటుంది. ఉండదు. అవును. ఏముండదు. ఆ లైఫ్ స్టైల్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేసి, దాని నుంచి బయటొస్తే మీకు బేసిక్ నేను చెప్తున్నది ఒక చెట్టు ఎక్కాలి. హ్మ్. ఒక మామిడి చెట్టుని ఎక్కాలి. అన్ ఎక్కుతున్నారా ఎక్కడైనా ఇక్కడ లేదు. చూస్తున్నారు మీరు? అవును. ఆ బేసిక్ చేయట్లేదు మనం. హ్మ్. మనం ఏం చేసేసాం? వాళ్ళని తిడతాం వాళ్ళు తెలీదని. బట్ మనం చేసిందేంటి? ఆహ్, బ్ ఆ రియల్ ఎస్టేట్‌కి దాన్ని అమ్మేసాం. వాళ్ళు చెట్లు తీసేశారు. బిల్డింగ్ కట్టేశారు. వాడికి ఇక్కడ ఒక చెట్టెక్కడానికి రోజు చెట్టెక్కడం. మనం చిన్నప్పట్లో ఎలా బ్రతికామో తెలుసా నేను? చెట్లు, ఇది, అది అలా ఉండేవాళ్ళు. ఇదన్నీ చూడు ఇలా అయిపోయింది. చేసింది ఎవరు? మనం చేసి మనమే. వాళ్ళని తిడుకుంటే లాజిక్ కాదది. సో, సార్ ఐడియాలజీగా చాలా బావుంది. అండ్ అంటే మీరు చాలా డబ్బు కావాలిగా. ఇంత ఓపెన్‌గా చెప్పేస్తున్నారు హ్మ్. ఐడియాని. నో ఓకేనా? ప్రాబ్లమ్. ఆ! ఎవరైనా చేస్తే చేయని. వాళ్ళకి ఏదైనా అడ్వైస్ కావాలంటే నేను సజెషన్స్ కావాలంటే ఇస్తా. సార్. వస్ సార్ నేను చెప్పేది చాలా సింపుల్. నా దగ్గర ఒక విజన్ ఉంది. ఆ విజన్‌ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే. హ్మ్. నా వల్ల కాదు ఇంకెవరైనా ఎగ్జిక్యూట్ చేస్తారని దాన్ని సపోర్ట్ చేస్తాం. విజనేగా బయట రావాలిగా అంతే. ఫైనల్‌గా ఏం తీసుకొని వెళ్ళంగా ఇక్కడి నుంచి. అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్తాం. అండ్ ఒక కొంచెం పర్సనల్ క్వెషన్ అడగొచ్చా? పర్సనల్ అడిగారు. మీరు చెప్పండి నేను అది ఆన్సర్ చేయాలా చేయకూడదా అని నేను డిసైడ్ చేస్తా. అంటే డివోర్స్ అయిపోయిన తర్వాత పెళ్లి వద్దు అని జెప్పేసి అంటే మీరొక జర్నీలో ఎళ్ళిపోయారు. టైం అయిపోయింది. పాపని చూసుకుంటూ వచ్చారు. బట్ మధ్యలో ఒక్క రిలేషన్ మాత్రం ఒక 2, 3 ఇయర్స్ సంపత్ రాజు ప్రయత్నించాడు. ఎక్కడో అది కుదరలేదు. లవ్ ఫెయిల్యూర్ అని నేను అనలేను గానీ లేలే. ఆ! డెఫినిట్‌గా కాదు. జరిగిందా? ఇది జరిగిందా? 3 ఇయర్స్, 2 ఇయర్స్ అవును. జరిగింది. బట్ మనం ఇంకా చాలా ఎక్స్ట్రార్డినరీ ఫ్రెండ్స్‌గా ఉన్నాం. హ్మ్. బట్ మన రిలేషన్‌షిప్ ముందెళ్ళే అంతే. సో వాట్? అంటే ఒకవేళ సెట్ అయ్యుంటే ఇది జెన్‌జీ‌కి అర్థం అవుద్ది. మీకు అర్థం కాదు. హ్మ్. అంటే మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉండేదా? లేదు. లే. అది ఆ డిసిషన్ లేదు నాకు. హ్మ్. హ్మ్. ఒకే మ్యారేజ్ అంతే. హ్మ్. సో, మీరు ఒకే మ్యారేజ్ అన్నారు గాబట్టి, అంటే నేను ఎగ్జాంపుల్ పేరు తీస్తున్నాను. వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి తక్కువ జేయడానికో, లేపోతే ఎక్కువ జేయడానికో లేదు. నారాయణమూర్తి గారని జెప్పి మనకి తెలుగులో చాలా స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో. మీకు పీపుల్ స్టార్ అంటారు ఆయన్ని. మీకు ఐడియా ఉంటదేమో. సో, ఆయన ఇలాగే పెళ్లి జేసుకోలేదు. బట్ ఈ మధ్య రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. తప్పు జేశానేమో ఆయనంతా గూడా ఆయన సినిమాలన్నీ గూడా ఒక ఉన్నత భావాల కోసం, పేదల కోసం ఇలాంటి మనిషనమాట. చాలా గొప్ప వ్యక్తి. పెళ్లి చేసుకోకుండా తప్పు జేశానేమో, ఇప్పుడు నాకు వయసయిపోయింది. ఒంట్లో కొంచెం శక్తి అయిపోయిన తర్వాత, ఇంటికొచ్చిన తర్వాత ఒక తోడుంటే బాగుండేది. హ్మ్. నాతో పాటు ఒక మనిషి ఉంటే బాగుండేది. మీరెవరు ఈ తప్పు చేయొద్దు అని జెప్పి ఆయన మాట్లాడారు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. సో, నిజం గూడా ఆ మాటలు. ఎప్పుడైనా ఇప్పుడు అనిపిస్తుందా? ఒక మనిషి తోడుంటే బావుంటది అని? ఇదన్నీ ఒక పర్సనల్ జర్నీ కదా! హ్మ్. ఆయన జర్నీ ఆయన చెప్పారు మీకు. హ్మ్. హ్మ్. నా జర్నీ అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అహా! ఉందా? లేదా? అలా లేదు. నాకు ఇప్పటిదాకా అలా నేను అలా థింక్ చేయలే. హ్మ్. నేనేదో ఒంటరిగున్నా, హ్మ్. ఇంట్లో నేనే ఉంటున్నా. హ్మ్. అవన్నీ అలా ఆలోచించలే. ఏ ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ ప్రాసెస్ రాలే. సార్. సెకండ్ వచ్చి నేను ఎన్నో విషయాలు చేస్తూ ఉంటాను లైఫ్‌లో. హ్మ్. సినిమా కాకుండా గోల్ఫ్ ఆడతాను. హ్మ్. ఆహ్, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. వంట చేస్తాను. హ్మ్. రాస్తాము. హ్మ్. సో, చాలా చేస్తూ ఉంటాం. సో, జనాలు చుట్టూ ఉన్నారు నాతో. సార్. ఒక తోడు లేకపోవచ్చు. హ్మ్. బట్ అది నాకు పెద్ద ఒక వాక్యూమ్ చూడలే నేను.
సార్ అలా వస్తే చూస్తాం, రాకపోతే ఓకే. అంటే ఒక ఆర్గానిక్‌గా సెట్ అవ్వాలి గానీ ప్రయత్నం అంతే. ఉండకూడదంటారు. కంపానియన్ వచ్చి ఆర్గానిక్‌గా రావాలి. సార్. ఇప్పుడు మనం ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వాలంటే ఆర్గానిక్ కావాలి. హ్మ్. ఫోర్సిబ్లీ నేను మీరు ఫ్రెండ్స్ అవ్వలేమనుకుంటా. అంతే. అంతే. అంతేగా. ఇట్ అప్లైస్ ఈవెన్ టు ఆపోజిట్ సెక్స్. హ్మ్. ఒక అమ్మాయితోనూ అలాగే ఉండాలి. హ్మ్. కంపానియన్‌షిప్ వచ్చి ఒక స్టేజ్‌లో ఎవరితో మీరు ఒకే రూమ్‌లో కూర్చుంటేను, హ్మ్. మాట్లాడకుండా ఉంటేను ఆ కంపెనీ ఎంజాయ్ చేయాలి. హ్మ్. అది కంపానియన్‌షిప్. మనం ఏమనుకుంటామంటే కంపానియన్‌షిప్ అంటే తోడంటే ఎప్పుడూ పక్కనే ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, వంట చేయాలి, సినిమా చూసుకోవాలి. కంపానియన్‌షిప్ అది కాదు. కంపానియన్‌షిప్ అంటే ఇద్దరు ఆ ఇంట్లో ఉంటేను, మాట్లాడకుండా ఉంటేను ఈస్ ఎ కంపానియన్. అండ్ ఆ అమ్మొచ్చి తన ఫ్రెండ్సు, తన లైఫు, తన పని, తన థాట్ ప్రాసెస్ ఎళ్లి రావచ్చు. నేను నా నా పని, నా లైఫు నేనేం చేస్తున్నానో ఎళ్లి రావచ్చు. బట్ ఎప్పుడు మనమొచ్చి ఇదన్నీ చేసేసుకున్నా, బట్ ఐ వాంట్ టు గో బ్యాక్. హ్మ్. ఆహ్, ఆహ్, ఆ ఆ అమ్మ టైంకి అక్కడుంది. ఇంటికి రావాలి. లేదంటే ఆ అమ్మకి ఆడున్నాడు హ్మ్. అని ఫీలింగ్ రావాలి. అప్పుడు అది కంపానియన్‌షిప్. సరే అన్నీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇంటికెళ్ళాలి. 9:00 దాకా వెళ్దాం. 7:00 ఎందుకు? అలా రాకూడదు. అది రాకూడదు. అది కంపానియన్ కాదు. అంటే మీరు ఇంత గొప్పగా చెప్పారు. బట్ ఇండస్ట్రీలో ప్రపోజల్స్ చాలా గట్టిగా వచ్చినాయి సంపత్ రాజుకి అని చెప్తారు. ప్రపోజల్స్ కాదు. అది నాకు నాకు తెలిసి ఇట్స్ ఎ రాంగ్ వర్డ్. సార్. ఆహ్, ఎన్నో మంది సినిమాలో ఎందుకు మనకి సినిమాలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మాట్లాడితే అది ఎప్పుడూ ఒక రిలేషన్‌షిప్‌లోనే ఎండ్ అవ్వాలని ఏం లేదు. లేదు. ఫ్రెండ్‌షిప్‌గాను ఉండొచ్చు. ఇప్పుడు మీరు బయట పని చేస్తారు. మీకు కొలీగ్స్ ఉంటారు. మీరు బయటెళ్ళి రెస్టారెంట్స్‌కి వెళ్తారు, డిన్నర్ వెళ్తారు, అవును. పార్టీస్‌కి వెళ్తారు, లేకపోతే హాలిడే కూడా వెళ్తారు. హ్మ్. అదెందుకు సినిమాలో మీరు అది చేస్తే వీళ్ళిద్దరికి ఏదో ఉందనుకుంటారు. హ్మ్. ఉ అక్కర్లేదే. మీరు ఫ్రెండ్స్‌గా ఉండొచ్చుగా. హ్మ్. ఎంతో ఎక్స్‌ట్రార్డినరీ లేడీస్ ఉన్నారు సినిమాలో. హ్మ్. ఎవరొచ్చి సినిమా కాకుండా ఎంతో విషయాలు మాట్లాడొచ్చు. సార్. ఉన్నారు. సంపత్ రాజుకొచ్చిన ప్రపోజల్స్ ఫ్రెండ్‌షిప్ ప్రపోజల్స్ కాదు. అది నేను చెప్తున్నది తమిళ్‌లోనూ వచ్చింది. హ్మ్. బట్ నేను నేను అటువైపు నేను లేదు మీరెళ్ళలేదు ఆలోచించలే. తెలుసు. ఆ! నేను ఆలోచించా. బట్ వచ్చినియి వస్తుంది. గదా! వచ్చింది. వచ్చినియి. వచ్చింది. 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 అది డెఫినెట్‌గా వచ్చింది. హ్మ్. బట్ నేనది దానికి పెద్ద ఇది ఇవ్వలే. అండ్ అప్పుడే దెన్ అండ్ దేర్ మీన్స్ ఇది నేను ఇలా ఆలోచించలేదు. ప్లీజ్ మనం వచ్చి ఇలా మన ఒక ఫ్రెండ్‌షిప్‌ని ఇది పాడు చేసేసుకుంటాం. వద్దు. దీన్ని ఇక్కడే ఇలా థాట్ ప్రాసెస్ ఉంటే దీన్ని ఇక్కడే తీసేయండి అని కూడా చెప్పున్నా. అండ్ వి ఆర్ స్టిల్ గుడ్ ఫ్రెండ్స్. సార్. యాహ్! అంటే ఈ క్వెషన్ ఎందుకు అడిగానంటే ఒక కంటిన్యూటీ క్వెషన్ ఉంది. నేను మీ గత ఇంటర్వ్యూలు కొన్ని చూసాను. అండ్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా గమనించాను. ఎవరన్నా ఒక అమ్మాయి ప్రస్తావన వస్తే అమ్మ అంటున్నారు. ఆవిడ అనట్లేదు. ఆమె అనట్లేదు. తను అనట్లేదు. ఒక ఆడ మనిషి ప్రస్తావన వస్తే అమ్మ అంటున్నారు. అంత గౌరవిస్తున్నారు. అండ్ మీరు లైఫ్‌లో ఒంటరిగానే అంటే ఐ మీన్ సారీ ఒంటరని కాదు గానీ ఒంటరిగా లేదండి. మీకు సారీ. తెలీదు. ఒంటరి కాదు. చాలా హ్యాపీగా ఉంటాం. సింగిల్‌గా ఉంటున్నారు. సో, ఐ యామ్ సింగిల్ బై చాయిస్. చాయిస్ యాహ్! సింగిల్‌గా ఉంటున్నారు. అది రాంగ్ వర్డ్ పడిపోయింది. సింగిల్‌గా ఉంటున్నారు. మీకొచ్చిన ప్రపోజల్స్ విషయంలో గూడా చాలా స్ట్రాంగ్‌గా ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తున్నారు. అమ్మాయిలని అమ్మ అని పిలుస్తున్నారు. అంటే ఒక ఫిజికల్ నీడ్ అనేది ఉంటది కదా సార్! హ్మ్. దాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? మీరు ఫిజికల్ నీడ్ అంటే ఏమంటున్నారు? సెక్స్ గురించే మాట్లాడుతున్నాను. మీకు మీకు ఎవరు చెప్పారు నాకు సెక్స్ లేదని? లేదండి నేను అనట్లేదు. ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? మీ మీ నేను కంట్రోల్ చేయాలి మీ పరిధిలో ఎలా అక్కర్లేదే. ఉంచుకోగలుగుతున్నారు? అక్కర్లేదే. హ్మ్. కంట్రోల్ చేయాలని అక్కర్లేదే నాకు. హ్మ్. నేను కంట్రోల్ చేస్తున్నానని ఎవరు చెప్పింది మీకు? మీరే చెప్పాలి. నేను చెప్పనుగా. అది నా పర్సనల్. అది చూడండి, ఇట్స్ ఎ మెడికల్ నీడ్. సార్. ఫిజికల్ నీడ్ ఇస్ ఎ మెడికల్ నీడ్. సార్. సో, నాకే నాకు కావాలంటే నేను ఆ మెడికల్ నీడ్‌ని ఇప్పుడు మీరు మాత్రలు తీసుకుంటారుగా. అలా ఆ మెడికల్ నీడ్ నాకెప్పుడు ఉందో ఐ గో అండ్ సాటిస్ఫై myself. సార్. ఇట్స్ రాంగ్ దట్ జస్ట్ బికాజ్ మీరు ఒక్కరే ఉంటారు కాబట్టి మీరు మీన్స్ సెక్స్ లేదని లేదు. సార్.
సెక్స్ ఇస్ టూ ప్రైవేట్ అండ్ పర్సనల్ అండ్ అది డెఫినెట్గా ఉంది. అంటే మీరు ఇబ్బంది పడి ఉంటే సారీ. లే లే, నేను ఇబ్బంది ఏంటి, మీరు ఇబ్బంది పడుతున్నారు అడగడానికి, నాకేంటి ఇబ్బంది లేదు. అంటే మా నాన్న వచ్చి ఒక మిలిటరీ డాక్టర్ అండి. సార్ సార్ సో నాకు దీని గురించి ఎప్పుడు ఇబ్బంది లేదు. సార్ అండ్ సంపత్ రాజ్ అనగానే మాకు మీరు స్టార్టింగ్లో చేసిన ఈ సినిమాల ఇంపాక్ట్ ఏదంటే ఒకానొక టైంలో మీరు అక్కడ డైలాగ్ చెప్తుంటే ఇక్కడ భయపడిన రోజులు కూడా ఉన్నాయి ఆ గంభీరత వల్ల. అలాంటి సంపత్ రాజుని తీసుకొచ్చి కొంతమంది యంగ్ డైరెక్టర్స్ సూపర్ అద్భుతమైన ఫన్ చేపించారు. అవును. రన్ రాజారన్ కానీ అవును. ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి, మన భీష్మ కానీ. భీష్మ. సో మీకు ఆ క్రేజ్ నుంచి ఈ క్రేజ్కి మెల్ట్ అవుతున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? లే, నేను చెప్తున్నది ఇప్పుడు మీరు భీష్మ సినిమా చెప్పారు. Sir. నేను ఫస్ట్ అక్కడ వచ్చి ఒక పెద్ద థ్యాంక్ యూ వచ్చి మన ఆ, చిన్నబాబు గారికి చెప్పాలి. సార్ సితారా ఎంటర్టైన్మెంట్ చిన్నబాబు గారికి. సార్ ఎందుకంటే వెంకీ వచ్చి ఆ కథని ఎప్పుడు చిన్నబాబు గారు నరేట్ చేశాడో ఆయన వచ్చి అడిగారంట ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని. ఆయన ఏదో ఒక యాక్టర్ పేరు చెప్పారు, ఎవరు, వెంకీ. బట్ వెంకీ ఇప్పటిదాకా నాకు అది ఆ క్యారెక్టర్ అతని మైండ్లో ఎవరు ఉన్నది చెప్పట్లే. సార్ సో చిన్నబాబు గారు చెప్పింది వెంకీకి ఇది సంపత్కి నరేట్ చేస్తే బాగుంటుందని. బట్ వెంకీ చెప్పాడంటే సార్ ఇది ఒక ఫన్ క్యారెక్టరు. సో చిన్నబాబు గారు చెప్పారు వెంకీకి, మీరందరూ వచ్చి సంపత్ని సీరియస్ క్యారెక్టర్లో చూస్తున్నారు, ఆయన ఎన్నో సినిమాలు మీరు గోవా అని ఒక సినిమా తీసి చూస్తే తమిళ్లో సార్ దాంట్లో అతను గే ఏ క్యారెక్టర్ చేశాడు, అతను అన్నీ చేయగలడు, అతనికి వెళ్ళి చెప్పు, నాకు తెలిసి సంపత్ ఈ క్యారెక్టర్ బాగుంటాడని సార్ ఆయన చెప్పింది అది. ఓకే సో మీ ఛానల్ త్రూ నేను ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ వెంకీకి ఇప్పటిదాకా నేను అడుగుతున్న ఒకే క్వశ్చన్, నీ మైండ్లో ఉన్న యాక్టర్ నాకు చెప్పంటే అది చెప్పట్లేదు. సో నేను ఆల్మోస్ట్ నేను ఇప్పుడు వింటున్న స్క్రిప్ట్స్ కానీ నేను చేయాలని ఆశపడుతున్న ఒక స్క్రిప్ట్స్ కానీ అలాంటి స్క్రిప్ట్స్ వెతుకుతున్నాను నేను. సార్ సీరియస్గా ఎప్పుడైనా చేయవచ్చు, అది చూసేశారు. బట్ ఒక ఆర్టిస్ట్గా ఒక యాక్టర్గా ఒక ఇది దాహం ఉంటుందిగా, సార్ అది వచ్చి మిగతా ఇలాంటి రోల్స్ చేయాలని. పైగా అంటే మీరు చెప్పారు కాబట్టి అంటున్నాను, హ్యూమర్ అనేది ఏమని చేస్తుంది సార్, మనుషులకి దగ్గర చేసేస్తుంది. రిపీట్నెస్ వాల్యూ ఎక్కువ ఉంటుంది హ్యూమర్కి. ఇప్పుడు మీరు ఒక సీరియస్ మూవీ చేశారు అంటే మిర్చి లాంటి పెద్ద ఇంపాక్ట్ సినిమాలు పక్కన పెడితే రేర్గా పడతాయి. అవును. ఒక సినిమాలో విలన్గా చేశారు, ఒకసారి చూస్తారు ఓకే బాగా చేశారు అనుకుంటారు. బట్ ఒక హాస్యం ఉండే క్యారెక్టర్ కానీ చేస్తే కరెక్ట్ రిపీట్గా చూస్తారు. కరెక్ట్ 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 100%. హ్యూమర్ ఒకటే అండి మీకు, మీరు చెప్పినట్టు మిమ్మల్ని చాలా క్లోజ్ తీసుకెళ్ళిపోద్ది. సార్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ వర్డ్ వాడారు. నేను మీకు ఒక నా స్క్రిప్ట్ చెప్పాను, చాలా ఎక్స్ట్రాడినరీ ఇమోషనల్ స్క్రిప్ట్, చాలా సీరియస్ అయిన స్క్రిప్ట్ అది. సార్ బట్ దాంట్లో ఒక అండర్ లేయర్ హ్యూమర్ త్రూ అవుట్ ఉంటుంది సినిమాలో. ఇది వచ్చి మనకి ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడ వచ్చిందంటే రాయడానికి మన అడ్వర్టైజింగ్ డేస్ నుంచి వచ్చింది నాకు. Sir. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక 30 సెకండ్స్ కమర్షియల్ చేస్తారు, ఆ 30 సెకండ్స్ కమర్షియల్ని ఒక క్రికెట్ మ్యాచ్లో వేయాలి బ్రేక్స్లో. ఆ క్రికెట్ మ్యాచ్ బ్రేక్స్లో మీరు వేసేటప్పుడు ఒక ఓవర్ అయ్యి ఇంకొక ఓవర్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 10-15 యాడ్స్ వస్తాయి. అవును ఈ 15-20 యాడ్స్లో మీ యాడ్ని గుర్తు పెట్టుకొని దాన్ని రికాల్ చేయాలంటే హ్యూమర్ ఉంటే రికాల్ చేస్తారు. ఇది మన ఎక్స్పీరియన్స్, సార్ మనం ఇప్పుడు రాసాం 35 years బ్యాక్. సో స్క్రిప్ట్లోనూ మనం అదే చేస్తుంటాం. ఇప్పుడు మనం రాస్తున్న స్క్రిప్ట్స్ ఎన్నో స్క్రిప్ట్స్ అన్నీ సీరియస్ స్క్రిప్ట్సే. ఇమోషన్ అంటే ఒకే ఇమోషన్ కాదుగా, అవును బట్ ఆ ఇమోషన్లో అండర్ బెల్లీలో మీరు ఒక దాంతో వస్తున్న ఒక ఫీలింగ్ చూస్తే ఒక హ్యూమర్ వస్తూ ఉంటుంది. ఆ హ్యూమర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే రికాల్ వాల్యూ ఎక్కువ. కరెక్ట్ సార్. అదే. అండ్ మీరు సౌత్‌లో నాకు తెలిసి అన్ని భాషల్లో చేశారు మూవీస్. నాకు మీరు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఆన్సర్ చెప్పండి దీనికి. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే మీరు చూసిన గొప్పతనం ఏంటి? తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే ఉన్న సమస్య ఏంటి? పర్సనల్‌గా మీరు అడిగితే నేను ఇప్పటిదాకా సమస్య ఏంటి ఫేస్ చేయలే హ్మ్. తెలుగులో. హ్మ్. హ్మ్. ఎందుకంటే నాకు ఇప్పుడు మీరు దమ్ము నుంచి చెప్తున్నారు. సార్ 2011 అది 2025 వచ్చేసాం. సార్ నేను సమస్య ఏంటి చూడలే. హ్మ్. ఇది ఫ్రాంక్‌గా చెప్పాల్సిన ఒక ఆన్సర్. సార్ సమస్య చూసుంటే చెప్పేసేవాడిని. నేను ఒక గొప్పతనం చూసింది ఏంటే ఇక్కడ యూనిటీ చాలా స్ట్రాంగ్ ఉంది. సార్ ప్రొడక్షన్ యూనిటీ, ప్రొడక్షన్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ ఉంది.
అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఉమ్, అది కాకుండా ఇక్కడ మనం ఒక మాట ఇచ్చేస్తే ప్రొడక్షన్ సైడ్ నుంచి ఆ మాటకి నిలబడతారు. ఉమ్, నేను యాజ్ అన్ యాక్టర్ అదే విట్నెస్ చేసింది. సార్. సో అది ఒక గొప్ప విషయం కదా. అంతే కదా. ఈ రోజు ఉన్న ఒక సిచ్యువేషన్ లో ఉమ్, ఏది ఏది నేను కమిట్ చేస్తాను నీతో సంపత్ దానికి నేను ఆనర్ చేస్తానని చెప్పేది వితౌట్ ఈవెన్ రైటింగ్ లో. ఉమ్, సమ్ టైమ్స్ వితౌట్ రైటింగ్ అనేది ఎన్నో అగ్రిమెంట్స్ ఉంటుంది. అది సార్. పక్కన పెడితే ఎన్నో విషయాలు మనం ఓవరాల్ గా ఓవరాల్ గా చెప్పేసుకుంటాం. చెప్పేసుకుంటాం. దాని మీద నిలబడేది ఉమ్, ముందుగా. సార్. అది ఎక్స్ట్రాడినరీ. అయితే సంపత్ రాజుకి టాలీవుడ్ లో రెమ్యూనరేషన్ ఆపేసిన లేకుంటే సగం ఇచ్చిన నిర్మాతలు ఎవరు లేరు. అలా నేను ఇప్పుడు దాకా ఒక్కరిని చూడలా. మీరు చాలా అదృష్టవంతులు అయితే. అవునా? ఇంకోటి ఏంటంటే చూడండి, అది నేను చెప్తున్నది ఇంపాక్ట్ వచ్చి రెండు సైడ్ లో ఉండాలి. సార్. ఎలా అంటున్నాను, ఇప్పుడు మీరు ఒక ప్రొడక్షన్ హౌస్ నా దగ్గర వచ్చారు. సార్. ఓకే, నా దగ్గర వచ్చి డైరెక్టర్ వస్తారు, కథ చెప్తారు అని చెప్పారు. కథ నచ్చింది, ఒప్పుకున్నా, మీరు వచ్చి రెమ్యునరేషన్ మాట్లాడతారు. ఇప్పుడు మీరు రెమ్యునరేషన్ మాట్లాడిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే మీరు అగ్రిమెంట్ వేసి ప్రాపర్గా అగ్రిమెంట్ ఎలా ఉందో అలా ఫాలో అయితే మనం చేద్దాం అంటాను. ఉమ్, మీ ఇంటెన్షన్ నన్ను ఎలాగైనా చీట్ చేయాలి, ఇతనికి డబ్బులు ఇవ్వకూడదంటే ఇదన్నీ చేయరుగా, ఉమ్, మీరే వెళ్ళిపోతారు. సో నేను అలాంటి వాళ్ళతో పని చేయలేనే. ఉమ్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే రారు. సార్. ఎందుకంటే ఒక అగ్రిమెంట్ లేకుండా నేను పని చేయను. ఉమ్, సో మీరు మీ ఇంటెన్షన్ వచ్చి స్ట్రైట్ కాదంటే మీరు రారుగా. సార్. అండ్ రెండోది, నేను ఇప్పుడు ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు ఉండను అలా లైఫ్లో. మీన్స్ సరేరా పని వచ్చేసింది, ఏదో చేసేద్దాం, ఏం వస్తుందో తర్వాత చూసుకుంటాం, అలాంటి క్యారెక్టర్ కాదు నేను. ఉమ్, నేను చాలా చాలా particular. క్లియర్గా పర్టికులర్గా అన్ని చెప్పేసి తర్వాత నేను చేస్తాను. సార్. సో అక్కడ మీకు ప్రాబ్లం రాదు. మీరు మీ లోపల క్లారిటీ ఉండాలి ఫస్ట్. సార్. అండ్ మీరు గతంలో ఒక విషయంలో కోర్టు వరకు వెళ్ళారు. శరణ్య గారితో మీ ఎక్స్ వైఫ్ అని విడాకులని. అది తప్పది, అది రాంగ్ న్యూస్. రాంగ్ న్యూస్. మీరు కోర్టుకు కూడా వెళ్ళినట్టున్నారు. లే దీనికి వెబ్ ఛానల్కి ఛానల్కి నేను నోటీస్ నోటీస్ పంపించారు. పంపించాను. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. అది ఫేక్ న్యూస్, చాలా సర్క్యులేట్ అయిపోయింది. బట్ ఈరోజు మీ ఇంటర్వ్యూ అని చెప్పి నేను ప్రిపేర్ అవుతుంటే స్టిల్ ఇంకా యూట్యూబ్లో శరణ్య గారు మీ ఎక్స్ వైఫ్ అని వీడియోలు ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి. నేను శరణ్య గారు చిన్న కాదు, చిన్న వాళ్ళ ఫ్యామిలీ నేను అంత క్లోజ్ సార్, ఫ్రెండ్స్. అంటే నేను చెప్పేది ఏంటంటే చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ కాదు సార్, మీడియాలో చాలా పెద్ద ప్లాట్ఫామ్స్ అయినా చాలా వాటిల్లో కూడా స్టిల్ ఇంకా అవే ఆర్టికల్స్ ఉన్నాయి, అవే వీడియోస్ ఉన్నాయి. దీన్ని ఏం చేయలేరా? ఏం చేయాలి, నేను తెలియదే, నాకు ఉమ్, ఎలా చేయాలో తెలియదే. మీకు తెలుసుంటే చెప్పండి, నేను చేస్తాను అది. సార్. మీ ఛానల్ గురించి త్రూ చెప్తాను. అది ఫేక్ న్యూస్, మీకు తెలుసు, అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ నాకు చాలా క్లోజ్. వాళ్ళకి 2 కూతురు ఉన్నారు, 2 డాక్టర్స్. ఇప్పుడు రెండో అమ్మాయికి ఎంగేజ్మెంట్ జరిగింది. సార్. నేను వెళ్ళలేకపోయా ఎందుకంటే షూటింగ్ లో ఉన్నా. సార్. సో అంత క్లోజ్ మనం నవ్వుకుంటాం అంతే. ఏం చేయలేదు. మీరు ఇప్పటికే చాలా సార్లు ఆ విషయంలో క్లారిటీ ఇచ్చినట్టున్నారు. అది ఎవరో ఏదో ఒక ఛానల్ పెట్టింది. అప్పుడు ఆ ఛానల్కి ఏదో నేను ఒక నోటీస్ నాకు లాయర్ నుంచి పంపిస్తే అది రిటర్న్ వచ్చేసింది. అలాంటి అడ్రస్సే లేదు అక్కడ. ఓకే. సో తర్వాత ఎవరు చెప్తాను. ఇప్పుడు అన్ని ఛానల్స్ వస్తుంటాయి, నేను అన్ని ఛానల్స్కి పంపలేనుగా. సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు దాన్ని మీ ఛానల్ వేశారనుకోండి, సార్. మీరేం చెప్తారు, ఆ ఛానల్ వచ్చింది కాబట్టి ఆ న్యూస్ తీసే మనం వేసామని. నేను మీకు నోటీస్ పంపిస్తానా? సో కొంచెం విషయాలు వచ్చి వదిలేయాలి అంతే. అంతే. ఇండస్ట్రీలో తెలుసు, నాకు పర్సనల్గా నా ఫ్యామిలీలో అందరికి తెలుసు, నా కూతురికి తెలుసు, శరణ్య గారికి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు. ఇంకెవరు చెప్పాలి నేను? సార్. అయిపోయిందిగా. మీ పాప మ్యారేజ్ అయిందా సార్? లేదు, కాలేదు. చేసుకుంటుంది. 2029లో చేసుకుంటుంది అనింది. సార్. చేసుకుని ఎప్పుడు అది రెడీ ఉంటుందో. అండ్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అంటే మదరు ఇక్కడ లేరు కానీ తను ఎప్పుడు కలవాలనుకున్నా మదర్ దగ్గరికి వెళ్ళొద్ది, మాట్లాడొద్ది, సరే వస్తుంది అని చెప్పి పాప గురించి చెప్పారు. బట్ ఎంత మదర్ టచ్లో ఉన్నా సరే ఒక సింగిల్ పేరెంట్గా మీరు పెంచేటప్పుడు అక్కడ జెంట్ అయితే, అబ్బాయి అయితే మీతో అన్నీ చెప్పుకోగలరు. పాప కాబట్టి కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉండొచ్చు. సో ఆ స్పేస్ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు? అది
మీరు అనుకుంటారు అది అబ్బాయి అయితే చెప్పొచ్చు, అమ్మాయి చెప్పలేదని. సార్. అది నిజం కాదు. హ్మ్. ఇన్ఫాక్ట్ అబ్బాయి చెప్పడు. అబ్బాయి చెప్పడు. హ్మ్. అదే నిజం. అమ్మాయి అన్నీ చెప్తుంది. సార్. మీరు ఎలా పెంచుతారు ఉందిగా. హ్మ్. హ్మ్. మీరు ఫస్ట్ ఓపెన్‌గా ఉన్నారా? సార్. మీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాస్ ఎ పేరెంట్ మనం అడ్వైస్ చేస్తాం. మనం చేసిన అడ్వైస్‌ని ఫాలో చేయం. సార్. మీరు ఒక అడ్వైస్ చేస్తే ఫస్ట్ దాని మీద మీరు నిలబడాలి ఫస్ట్. హ్మ్. మీరు నిలబడితే ఆ ఎగ్జాంపుల్‌ని చూసి మీ బిడ్డ పైకొస్తుంది. లేదంటే దాన్ని అడాప్ట్ చేస్తది. అడ్వైసే చేస్తూ మనం ఏది ఫాలో చేయకుండా ఉంటే బిడ్డలు ఎలా ఫాలో చేస్తారు? సార్. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. దాని నుంచి మీ అడిగిన క్వెషన్ ఆన్సర్ అయిపోద్ది. 2 ఇయర్స్ బ్యాకు తను వచ్చింది ఇండియాకి. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అండ్ తనకప్పుడు పని ఇంకా దొరకలా. అండ్ చిన్న చిన్న పనులు చేసుకొని ఉండింది. నా నా- నాన్న నేను ఎంత సంపాదిస్తే నన్ను చూసుకుంటాను, నువ్వు పంపియకు ఇంకా చాలు నాకు, హ్మ్. ఇచ్చేసావు అన్నీ అని చెప్పి. సో ఫైనల్గా ఒక రెస్టారెంట్లో వెయిట్రెస్గా ఒక పని దొరికింది. అది అది ఫస్ట్ డే అక్కడ వెళ్ళి పని చేసేటప్పుడు తనకి ఒక పెద్ద ఏమైందంటే రెస్టారెంట్ అందరూ ఆర్డర్ ఇస్తున్నారు, తనకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అడావడిగా అది ఏం చేయాలో తెలియకుండా నర్వస్ బ్రేక్డౌన్ అయ్యేలాగా అయిపోయింది. సార్. సో తన మేనేజర్ చెప్పింది, నేను ఇంకే దీనిలో ఎక్స్పీరియన్స్ లేదు, నన్ను డిష్ వాషింగ్లో వేసేయి ఫస్ట్, నేను డిష్ వాష్ చేసుకుంటా ఒక 1 వీక్, అక్కడి నుంచి తర్వాత ఎక్కడ వస్తాను. సో తను వచ్చి 1 వీక్ వచ్చి ప్లేట్లు ఇది అది కడుగుతుంది. అది తనకి జాబ్. హ్మ్. తర్వాత నేర్చుకుంది. సో ఇదన్నీ చెప్తుంటే నేను చెప్పాను, ఇదన్నీ ఓకేనా, నువ్వు ఇలా ఫిజికల్గా కొంచెం వెయిట్ వేసుకొని ఇలా అయిపోతున్నావు ఏంటి అని చెప్తే తను ఆర్గ్యూ చేసింది నాతో. నీకు తెలీదు, నేను పని చేస్తాను, హ్మ్. టైం దొరకదు. నేను అలాగే విన్నా. చెప్పా, సరే టైం లేదు, నేను పని చేస్తా, నువ్వు పని చేస్తున్నావు, నా పని ఇంకా ఫిజికల్, సార్. నీ పని టైం ఉంది, నా హ్మ్. పనికి టైం లేదు. బట్ నేను నా ఫిజిక్ని చూసుకుంటానుగా, నేను హెల్త్ చూసుకుంటానుగా, ఇదన్నీ చెప్పు. అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది. ఇంక ఇప్పుడు అది వెళ్ళిపోతుంది ఒక 15 రోజు తర్వాత. ఎయిర్పోర్ట్లో వచ్చి, నానా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఇదని చెప్పింది. ఐ సెడ్ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ టు అడ్వైస్ మీ. నువ్వు చూసుకున్నప్పుడు నాకు చెప్పకూడదు కదా. ఆన్సర్ ఇచ్చారుగా. అక్కడ దిగింది. హ్మ్. 2 డేస్ తర్వాత నాకు మెసేజ్ పెట్టింది, ఐ జాయిన్డ్ జిమ్ నానా, ఓకే. ఐఎమ్ ప్లానింగ్ మై వర్క్అవుట్స్ ప్రాపర్లీ. హ్మ్. అంతే. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా ఉండాలి. బాగుంది సార్ ఎగ్జాంపుల్. మనం బిడ్డల్ని ఎప్పుడు నువ్వు ఇలాగ ఉండాలి, అలా ఉండాలి, నీకు ఇది తెలియదు, అది తెలియదు, అది తప్పండి. ఇప్పుడు ఎప్పుడు మొబైల్ చూస్తూ ఉంటారంటారు హ్మ్. చిన్న పిల్లల్ని. హే, వాళ్ళు పుట్టిన టైం నుంచి మొబైల్ చూస్తున్నారు. నేను హ్మ్. పుట్టిన టైంలో మొబైల్ చూడలా. వాళ్ళ తప్పు కాదు, నా తప్పు కాదు. బట్ నువ్వు చూస్తూ ఉంటావు, బట్ మీరు అది డిసిప్లిన్గా మీరు అడాప్ట్ చేస్తే వాళ్ళు చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను 9:30 తర్వాత 10 o'clock తర్వాత నైట్ పిలిస్తే నేను మాట్లాడను, ఎందుకంటే ఫోన్ నా దగ్గర పెట్టుకోను. హ్మ్. ఇంట్లో ఉంటేను 10 తర్వాత బయటికి రారా? నేను బెడ్రూమ్కు తీసుకెళ్ళను ఫోన్ని. నైట్ లైఫ్ తెలీదా మీకు? నేను నైట్ లైఫ్ ఎక్కువ చేయను. పార్టీలకి వెళ్ళరా? నే- పబ్బులకి? ఏ- నేను చేసిన పబ్లు, నేను వెళ్ళిన పబ్లు కానీ నేను చెప్తే అది ఇంకో ఎపిసోడ్ కావాలి మీకు, ఎందుకంటే నేను చేసిన టైం అవన్నీ అప్పట్లో చిన్నప్పుడు ఎప్పుడు చేసేది. స్టార్ట్ అయిందో పబ్స్ 1990s. మీరు పబ్లు ఇప్పుడు చూస్తున్నారు. హ్మ్. నేను చెప్పే పబ్ వచ్చి బెంగళూరులో. సార్. అది మీ పబ్ కల్చర్ స్టార్ట్ అయిందే బెంగళూరు నుంచి. బాంబే నుంచి పబ్స్ గురించి చదవడానికి ఎవరో వచ్చారు. హ్మ్. వాళ్ళు పబ్ ఓపెన్ చేయాలంట బాంబేలో. సో మమ్మల్ని రోజు చూస్తూ మమ్మల్ని స్పెషల్ ఇన్వైట్ చేశారు బాంబేకి. ఓకే. మనం ఫ్లైట్ తీసుకుని బాంబేకి వెళ్ళాం. అవన్నీ చేసి వదిలేసారు. అన్నీ చేసి అండ్ ఇప్పుడు చేసేటప్పుడు నేను చేయకూడదని చెప్పను ఎప్పుడు. సార్. నేను అందరికి చెప్పేది అంటే చేయండి, బట్ యూ షుడ్ నో యువర్ లిమిట్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, మీరు ఎప్పుడు వద్దని చెప్పాలి, అది మీ దగ్గర ఉంది. మీరు రజనీకాంత్ గారిది 'అరుణాచలం' సినిమా చూసారా? ఉమ్, దాంట్లో అరుణాచలంలో రజనీకాంత్ గారు అంటే వాళ్ళ కొడుక్కి ఒక కండిషన్ పెడతారు. చుట్ట తాగుతున్నాడంటే ఒక రూమ్ నిండా చుట్టలేసేసి
ఇక లైఫ్లో మళ్ళీ చుట్ట గురించి మాట్లాడుకున్నంత ఎంజాయ్మెంట్ చేసి ఆయన బయటికి తీసుకొస్తారనమాట. మీ లైఫ్లో ప్రతిదీ అలాగే జరిగింది. అలాగే ఇప్పుడు మా మా అన్న ఇప్పుడు లండన్లో ఉంటాడు. చిన్నప్పుడు బాగా తినేవాడు వాడు. అప్పుడప్పుడు కిచెన్కి వెళ్తాడు, తీసుకుంటాడు, తింటాడు, అలా ఉండేవాడు వాడు. అతన్ని మా అమ్మ కంట్రోల్ చేయలేదు. ఒకరోజు మా నాన్న ఏం చేశారంటే ఇలా సంక్రాంతి రోజు పండుగలో కింద కూర్చోపెట్టి ఎల వేసేసారు. దాంట్లో ఎంత రైసు, ఎంత సాంబార్ వేశారు, ఎంత ఇది వేశారంటే ఆడు చాలు 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 అని చెప్పి ఏడ్సే వరకు అతనికి వేశారు. ఆ రోజు ఆడు అలా తినేది మానేశాడు. అప్పటి నుంచి తిండి తగ్గించాడు. ఎందుకంటే అతన్ని తినకూడదని చెప్తే చేయడు. కాలుగా తిన్ను, ఇంకా తిన్ను, ఇంకా తిన్నంటే ఆడు మీ లోపల రావాలి ఫస్ట్ నాకు చాలు అని చెప్పేది. అప్పుడు ఆడు డిసైడ్ చేసుకున్నాడు ఇంతే లిమిట్లో తినాలని. అలా అరుణాచలం మీ ఫ్యామిలీ స్టోరీ లాగా అది కాదు, డెఫినెట్లీ కాదు, అంత డబ్బులు లేవు మా దగ్గర. అండ్ మీరు తమిళ్లో సార్ చాలా మీ కెరీర్ చాలా ఎర్లీ స్టేజ్లో నాకు తెలిసి ఫస్ట్ సినిమానో సెకండ్ సినిమా అనుకుంటాను, అక్కడ విజయకాంత్ గారితో మీరు మూవీ ఫస్ట్ మూవీ. అండ్ అంటే విజయకాంత్ గారు అంటే అక్కడ తమిళనాడులో ఆయన మాస్ ఫాలోయింగ్ అని అంతా తెలుసు. ఇక్కడ తెలుగులో కూడా ఆయన చాలా గొప్ప సినిమాలు చేస్తున్నారు అనమాట. ఆయనకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. విజయకాంత్ గారితో మీకు మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏమన్నా ఉంటే చెప్పండి. నా ఫస్ట్ షాట్, మీ లైఫ్లో ఫస్ట్ షాట్, నా ఫస్ట్ షాట్ ఆయనతో చేసేటప్పుడు ఆయన, మనోరమ, అలా ఆల్ గొప్ప ఆర్టిస్ట్ ఉన్నారట ఆ షాట్ లో. సముద్రగని డైరెక్ట్ చేసిన సినిమా అది. ఓకే, నా ఫస్ట్ సినిమా తమిళ్లో. సార్ కట్ అని చెప్పిన తర్వాత సముద్రగని వచ్చి విజయకాంత్ చెప్పింది మాట ఏంటి సార్, ఆయన చెప్తున్నప్పుడు నేను అలా చార్జ్ వస్తాను మీ ఫేస్ కంటే. విజయకాంత్ ఏం చెప్పారంటే ఈ మొహాన్ని 25 years నుంచి చూస్తున్నారు, ఆడు బాగా చేశాడు, ఒకే టేక్ అది నేను చేసింది, సూపర్ చేశాడు, అలాగే పెట్టే అన్నారు. మీ షాట్ పెట్టి నా షాట్ని పెట్టే, నేను పడున్నాను కింద. ఆ షాట్ అయిన తర్వాత, ఆ డైలాగ్ అయిన తర్వాత ఇలా పడేయాలి కింద. నేను అక్కడి నుంచి ఆయన చూసా. ఐ మీన్ ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. అవునవును, మీన్స్ తన మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నాయి. అది కాకుండా ఇంకొకరికి ఎంత స్పేస్ ఇస్తున్నారు ఒక హీరో. నా ఎక్స్పీరియన్స్ అలా ఉండింది ఆయనతో. చాలా ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అండ్ మీకు ఇది చెప్పాలనిపిస్తే చెప్పండి, లేకుంటే స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ విజయ్ గారు బరిలో ఉన్నారు. ఆయన విజయ అవకాశం ఎలా ఉండబోతుంది మీకు తెలిసినంత వరకు? నేను పాలిటిక్స్ అంత ఫాలో చేయను సార్, అంత చేయను పాలిటిక్స్ చెప్పడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చూస్తూ ఉంటే గోయింగ్ బై ఈవెన్ ఎగ్జిట్ పోల్స్, అదన్నీ ఎగ్జిట్ పోల్స్ అన్ని రాంగ్ అవుతున్నాయిగా. సో నేను ఏదైతే చెప్తే అలాగే ఉంటుంది ఎగ్జిట్ పోల్ లాగా. మీరు చెప్పేది రాంగ్ ఉంటుంది. అంటే కొంతమంది తప్పించుకోవడం వేరు సార్, లాజికల్ గా తప్పించుకుంటున్నారు మీరు కొన్ని విషయాలు. తప్పించుకుంటుంది కాదు, నేను చెప్పేది అంటే ఇప్పుడు పాలిటిక్స్ అర్థం అయితే నేను మాట్లాడొచ్చు. నాకు మీరు సినిమా గురించి మాట్లాడితే నేను మాట్లాడతా. పాలిటిక్స్ అంత డెప్త్గా నాకు నేను వెళ్ళను సార్. అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ బాబు చరణ్ గారితో మీకు మంచి స్నేహం ఉంది, అది అందరికీ తెలుసు సార్. బట్ బాలసుబ్రహ్మణ్యం గారితో మీకు ఒక స్పెషల్ మూమెంట్ ఏదన్నా ఉంటే చెప్పండి. ఆయన వచ్చి వర్షం రీమేక్ చేసే టైం అది, అక్కడ వర్షంది రీమేక్ చేస్తున్నారు. అండ్ చరణ్ గారు ప్రొడ్యూసర్ గా చేసింది. అండ్ నన్ను విలన్ గా గోపిచంద్ ఇక్కడ చేశారుగా, ఆ రోల్ నువ్వే చేయాలి సంపత్ అని చెప్పి, చరణ్ నువ్వే చేయాలని చెప్పి నేను అది ఓకే అని చెప్పా. బట్ ఏదో ఒక రీజన్కి అది అవ్వలే. ఓకే, ఎస్పీబీ గారికి చాలా ఫీల్ అయిపోయింది, మనం ఇంత ట్రై చేసి ఇతనికి అవ్వలేదని చెప్పి ఫోన్ చేశారు. చరణ్ నేను ఒక చోట్ల ఉన్నాం, సరే నువ్వు రేపు ఇంటికి వస్తావా భోజనానికి అన్నారు. వస్తాను అంకుల్ అన్న. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఆయన ఇంటికి వెళ్తే నేను, చరణ్, ఎస్పీబీ గారు, మళ్ళీ చరణ్ మదర్, మరి నలుగురు లంచ్లో ఉన్నాం. ఆయన చెప్పిన ఒకే మాట, సంపత్ ఇప్పుడు అంటున్నారుగా ఆప్షన్స్ చూద్దామని, నువ్వు ఎలా పెరగాలంటే లైఫ్లో ఆ క్యారెక్టర్కి ఆప్షన్నే లేదురా, అతన్నే వేయాలి, అలా రావాలి నువ్వు, ఎందుకంటే నీ లోపల అది ఉంది నాకు తెలుసు అని చెప్పి భోజనం చేయన్నారు. అది నేను లైఫ్లో మర్చిపోను. ఈరోజు అదే స్థాయిలో ఉన్నారు కదా మీరు. నేను ఆ స్థాయిలో ఉన్నానో లేదో తెలీదు, బట్
అంత గొప్ప వ్యక్తి అది చెప్పాలని నాకు తెలిసి వాజ్ నెవర్ దేర్, నాట్ నెసెసరీ, బట్ ఆయన స్టిల్ చెప్పారు. అండ్ ఇందాక మీరు హెల్త్ గురించి చెప్పారు సార్. అంటే ఒక సంపత్ రాజు నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేదాకా తన డైట్ ఎలా ఉంటుంది, ఏం తింటారు? నేను అన్ని తింటానండి, బట్ అన్ని లిమిట్లో తింటా. ఒకసారి చెప్పండి, మార్నింగ్ ఎలా ఉంటుంది? నేను నా ఎగ్స్ తింటాను, వెజిటేబుల్స్, స్టీమ్డ్ వెజిటేబుల్స్ తింటాను, ఓకే, వర్కౌట్ చేస్తాను, ఓకే, తర్వాత లంచ్ లో రైస్ తింటా, సాంబార్ తింటా, వెజిటేబుల్స్ తింటాను, అన్ని తింటాను. బట్ ఈవినింగ్ కొంచెం త్వరగా తినేస్తాను, ఒక 7 o'clock 7:30 లోపల తినేస్తాను. అది ఇప్పుడు ఎలాగైనా 6 లోపల తీసుకురావాలని ట్రై చేస్తున్నాను. 6 లోపల? అవును. అంటే ఈవినింగ్ మళ్ళీ రైస్ తింటారా? లేదు. అండ్ ప్రొడక్షన్ ఫుడ్ తింటారా మీరు? నాకు ఇక్కడ పెట్టేస్తారు, నాకు కీన్వాని నా అసిస్టెంట్స్ పెట్టేస్తారు. మీరు దాంట్లో రైస్ అది, బట్ సాంబార్ అని ప్రొడక్షన్ సాంబార్ తింటా. అంటే ఎందుకు అడిగానంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు అక్కడ నిలబడి ఉంటే కుక్ చేస్తున్నారు. అవును, నా కీన్వా చేసేస్తారు అంతే, అది తింటాను నేను. సార్ ఫైనల్గా, అండ్ ఇప్పుడున్న చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు నేను సర్వానంద్ సినిమా చేస్తున్నాను, మీరు ఇక్కడ షూట్ చేస్తున్నారు, మన సాయి గారు డైరెక్టర్. ఇది కాకుండా ఫంకీ చేశాను, మళ్ళీ ఇంకొక తెలుగు సినిమా స్టార్ట్ చేస్తున్నాను, బట్ ఆఫ్టర్ జనవరి. తమిళ్లో విజయ్ కొడుకు డైరెక్ట్ చేసిన సినిమా ఫినిష్ చేశాను ఇప్పుడు, జేసన్ సంజయ్ది. అండ్ కన్నడలో రిషబ్ షెట్టి అసోసియేట్ ఒక సినిమా చేశాడు, అది చేసి ఫినిష్ చేశాను. మలయాళం సినిమా ఒక స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది నా ప్రాజెక్ట్స్. చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. బిజీ అంటే ఇప్పుడు ఒక 20 days గ్యాప్ తీసుకుంటున్నాను, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను. సో ఈ న్యూ ఇయర్ వచ్చి నా కూతురుతో ఉంటాను, వచ్చిన వెంటనే పని స్టార్ట్ చేస్తాను. అంటే ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు సార్ ఒక చిన్న రిక్వెస్ట్ కాదు, మీకు కూడా ఓపెన్ అవ్వాలంటే ఓపెన్ అవ్వండి. మీ నాన్నగారిది నెల్లూరు, మాది నెల్లూరే. ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్. అయితే మీరు కానీ మీకు దగ్గరున్న సోర్సుల ద్వారా కనుక్కొని, నాకు ఇందాక మీరు చెప్పారు మీ ఇంటి పేరు మీకు తెలియదు, మీ ఇంటి పేరు కానీ చెప్తే నేను అక్కడ ఉన్న మీ బంధువులు ఎవరన్నా కల్పించే బాధ్యత తీసుకుంటాను, మీరు ఇంట్రెస్ట్గా ఉంటే. 100%. బట్ నాకు ఇంటి పేరు అడిగితే నాకు తెలియదే, అలా ఇంటి పేరు ఉంటుందా అని కూడా తెలియదు నాకు. ఎందువల్ల సార్, ఎందుకు తెలియలేదు అసలు? తెలీదు, ఎప్పుడు అడగలే అది, మా నాన్నతో ఎప్పుడు అడగలే. మా నాన్న బ్రదర్ ఉన్నారు, ఆయన చాలా సంవత్సరాల ముందే చనిపోయారు. సో అటువైపు ఎవరు ఉన్నారని తెలియదు. ఇన్ఫాక్ట్ ప్రభాస్ గారు ప్రొడక్షన్ ఉందిగా మన వంశీ, వాళ్ళు నెల్లూరే, వాళ్ళు అదే చెప్పారు అప్పట్లో. నేను అక్కడ మన సక్సెస్ మీట్ లో వచ్చేటప్పుడు నెల్లూరులో నేను మైక్ లో చెప్పాను, ఇది మా నాన్నగారి పేరు, ఆయన వచ్చి ఇక్కడి నుంచి వచ్చారు, మిలిటరీకి వెళ్ళారంట, ఇదన్నీ కథ చెప్పాను. అండ్ ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉంటుందని, ఆర్మీలో ఎన్నో మంది ఉంటారు ఇక్కడి నుంచి, శ్రీనివాసన్ అని. ఇది ఎలా అంటే ఒక చోట్లో మీరు రోడ్ సైడ్ లో కూర్చుంటే ఎవరో వచ్చి ఒక అడ్రస్ అడిగితే లావు ఉంటాడు, అలా ఉంటే ఎలా చెప్పొచ్చు, ఎన్నో మంది లావు ఉంటారు అక్కడ. సరే, ఒకవేళ మీకు నెల్లూరులో మీ బంధువులు దొరకకపోయినా సరే మీరు ఒకసారి నెల్లూరు రావాలి. 100% వస్తా. మా నెల్లూరు చేపలు పులుసు, అవును, నేను రెడీ, నేను ఎప్పుడైనా రెడీ, తినడానికి ఎక్కడైనా వెళ్తాను నేను. రావాలి, మీరు వచ్చినాక నాకు కాల్ చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.